గొప్ప దేవ, ఆశ్చర్యకరణ అద్భుతకరణానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఉదయకాలం ఈ ఆదివారం ఉదయమున ప్రభు దినమున స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తుండగా ప్రతి ఇల్లు ఆత్మపూర్ణులు అవుతును, ప్రతి ఇల్లు కూడా నీ సమాధానంతో నింపబడును గాక. నీ కృపతో బలపరచమని మాతో మాట్లాడమని అందరూ ప్రార్థించేద్దాం. ప్రభా నాతో మాట్లాడు, నీ వాక్కు నాతో మాట్లాడండి ప్రభా, స్పష్టంగా ప్రార్థించేయాలందరూ కూడా. అయ్యా నాతో మాట్లాడి ఉదయకాలం నిన్ను ప్రేమించే హృదయం మాకు దయచేయండి. ఈ లేఖనాల ప్రకారంగా దేవుని ఎందు భయభక్తి కలిగి ఆయనను ప్రేమించే వారికి ఎన్నో మేలు దాచి ఉంచావు తండ్రి. నిన్ను ప్రేమించే వారికి, నీ ఎందు భయభక్తి కలిగి వారికి దాచి ఉంచిన మేలు మాకు దయచే ప్రభా. ఈ సమయంలో దేవుని వర్తమానాన్ని విందాం. దేవుని ప్రేమిస్తే కలిగే మేలులు ఈ మొదటి ఆరాధనలో వాక్యం దిశాన్ని విందాం, రాసుకుందాం. హల్లెలూయా కోరస్ పాడుతుండగా మీ డైరీలో ఓపెన్ చేయండి. దేవుని ప్రేమిస్తే కలిగే లాభం ఏంటి? దేవుని ప్రేమిస్తే కలిగే లాభం సామెతలు 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మీరు ప్రభుని ప్రేమిస్తే మీరు ఆయన్ని కనుక్కుంటారు. ప్రభుని ప్రేమించగా చాలా మందికి ప్రభు మాట్లాడలేదు. ఎందుకంటే ప్రభు నాతో మాట్లాడొచ్చుగా, ఆయన ఉంటే ఆయన నాతో మాట్లాడితే నేను నమ్ముకుంటానుగా. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే, ఆయన ప్రభువే. దయచేసి గుర్తుంచుకోండి, డాక్టర్ గారికి పేషెంట్స్ కావాలి, పేషెంట్స్కి డాక్టర్ కావాలి. కానీ దేవుని విషయంలో అలా కాదు. దేవుడు ప్రజలకు దేవుడు కావాలి. మనం ఆయన వద్దనుకుంటే మనం తిరస్కరించబడి మన పాపలు మనం చనిపోయి నరకానికి వెళ్తాం. ఎందరో ప్రజలు దేవుడు నాకు వద్దనుకునే పాతాళ అగ్నిగుండం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ పడిన తర్వాత కానీ వారు గుర్తురాదు, అరే దేవుడు నమ్మినా బాగుండేదే, ప్రార్థన చేసినా బాగుండేదే. ఆ ఉదయకాలం 1 గంట సేపు 2 గంటల సేపు ప్రార్థన చేసుకుని దేవుని వైపు తిరిగి ఉంటే ఎంత బాగుండేది. నేను అనేక విధాలుగా నిద్రమత్తుకు చోటు ఇచ్చాను కానీ ప్రార్థన చోటు ఇవ్వలేకపోయానే అని దుఃఖపడతారు. అట్టి వరకు మనం ఉండొద్దు, మనం ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమించేవారు తప్పనిసరిగా ఆయన కనుగొంటారు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, రాసుకున్నాండి. మొదటిగా క్షమించబడదురు. దేవుణ్ణి ప్రేమిస్తే మీకు కలిగే లాభం ఏంటంటే పాప క్షమాపణ. అన్ని రకాల పాపాల నుండి మీరు విడుదల పొందుతారు. ఆమె విస్తారంగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి ప్రభు మాట్లాడారు. లూకా సువార్త 7:47. Luke chapter 7:47. Jesus said, she loved Jesus Christ. ప్రభుని విస్తారంగా ప్రేమించి, అయ్యా నా పాపాలు క్షమించవని అందరూ చూస్తుండగా పబ్లిక్లో అందరూ వాక్యం వింటూ ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క మీటింగ్లో ఆ ఇంట్లో అందరూ చూస్తుండగా ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి ఏడ్చి నేను పాపిని, నన్ను క్షమించమని మొరపెట్టింది. అందుకే ప్రభు అన్నాడు, ఆమె విస్తారంగా దేవుణ్ణి ప్రేమించింది కనుక ఆమె పాపములన్నీ క్షమించబడ్డాయని. ఆ రోజు నుండి ఆమె చనిపోయేదాకా మళ్ళా తిరిగి పాప జీవితంలోకి వెళ్లకుండా పరిశుద్ధురాలుగా దేవుడు మార్చివేశాడు. సిన్నర్ బికమ్ సెయింట్. అంతవరకు పాపి, కానీ ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించి ఆయన పాదాల మీద పడినప్పుడు తగ్గించుకున్నప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా ప్రభు మార్చివేశాడు. మరెన్నడూ కూడా పాపలోకంలోకి వెళ్లకుండా ఆమె మనసును మార్చివేశాడు. ఆమె బ్రతుకు ధన్యురాలుగా మార్చబడింది. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది, అనేకుల మధ్యలో సాక్షిగా వాడబడింది. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంత ఘోర పాపివైనా నిన్ను మార్చగల దేవుడు. ఆయన పాదాల మీద పడదాం, మొరపెడదాం, ఆయన్ని ప్రేమిద్దాం. ఆయన మన ప్రతి పాపము నుండి ఆయన విడిపించి పరిశుద్ధులుగా మార్చివేస్తాడు. జక్కయ్య అతను మార్చబడ్డాడు. లూకా సువార్త 18:19-1 వరకు జీవితం మార్చబడింది. ప్రభుని ప్రేమించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మేలు కొరకే సమస్తము జరుగును. రాసుకునండి, మేలు కొరకే సమస్తము జరుగును. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కొలగట్టుకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. రోమీలకు రాయబడిన పత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి, 1-2 కాదు, అన్ని విషయాలు సమకూడి మేలు కోసమే జరగబోతున్నాయి. ఒక సహోదరుడు ఒక ఫ్లైట్ ఎక్కడానికి నిలబడ్డాడు చాలా సంవత్సరాల క్రితం. ఫ్లైట్ లేట్ అయింది, డిలే అయింది అని దాహంగా ఉండి ఒక కోలా ఒకటి కొనుక్కొని తాగుతున్నాడు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి స్పీడ్గా పరిగెడుతున్నాడు. వేరే ఫ్లైట్ మరి టైం లేట్ అయిందేమో ఎయిర్పోర్ట్లో. పరిగెడుతూ గమనించకుండా ఇతను ఇటు తిరిగేలోగా అతను వచ్చి ఇతను తగిలాడు. ఆ కోలా బాటిల్ పగిలి గ్లాస్ ముక్కలు ఎగిరి, ఒక గ్లాస్ ముక్క ఈయన కాళ్ళకు తగిలింది. చుట్టూ ఎగిరిపడ్డాయి. ఒకటి మాత్రం ఎగిరి ఈయన ప్యాంట్లో చొచ్చుకొని పోయి కాలుకు గాయం చేసింది. రక్తం కారిపోతుంది.
ఇతను బాధపడ్డాడు. ప్రభా, మీటింగ్కి నేను వెళ్ళాలి, ఫ్లైట్ ఒకటి డిలే అయిందని బాధపడుతుంటే మూలిగే నక్కమై తాటికే పడినట్టు వీడొచ్చి నాకు తగలడం ఏంటి? నేను తాగేది దాహంతో నన్ను తాగుతుంటే ఆ బాటిల్ వీడు నా కాలు గాయమవడాడు. వెంటనే ఆ ఎయిర్పోర్ట్లోని వారు పరిగెత్తుకుని వచ్చి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అతను బాధపడుతున్న ఈలోగా ఫ్లైట్ మిస్ అయిందని చెప్పారు. ఇతను ఎక్కవలసిన ఫ్లైట్ మిస్ అయిపోయాడు. ఇతను చాలా బాధపడ్డాడు. నేను నీ సేవకు బయలుదేరితే పరిచయం చేయడానికి, నీ సువార్త ప్రకటించడానికి అక్కడ మీటింగ్ 3 రోజులు వారు ఏర్పాటు చేసుకుంటే టికెట్ కూడా కొన్నాము, టికెట్ వేస్ట్ అయిపోయింది, నేను ఫ్లైట్ ఎక్కడానికి అవ్వలేదు. ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు, ఇప్పుడు నాకు ఇంత అవసరమా ఈ కష్టం రావడం అని బాధపడుతూ తనలో తను సనుక్కుంటూ ప్రార్థన కూడా మానేశాయంట. అంటే ప్రార్థన రావాలి, దారాలకు ప్రార్థన రావట్లా, మనసు అంత భారం అయిపోయింది. నాకు ఎందుకు ఈ నష్టం కలిగిందని పరిస్థితి మీద మనసు పెడితే ప్రార్థన పోగొట్టుకుంటాం. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం, అప్పులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలు, పర్సనల్ ప్రాబ్లమ్స్. నీకు ప్రార్థన రాదు. ప్రార్థన రావాలంటే ఈ స్థితుల మీద, అంటే ఈ పరిస్థితుల్లో కూడా జయించే దేవుడు నాకున్నాడు, ఆయన నాకు తప్పక జయమిస్తాడు. దావీదుకి ఎలుగుబంటి ఆయన గొర్రెమందం తీసుకెళ్ళడానికి వస్తే ఏడ్చి పారిపోలేదు, కానీ దాన్ని జయించాడు. సింహం వచ్చి గొర్రెను తీసుకెళ్తుండగా దాన్ని కూడా ప్రార్థనా బలంతో జయించాడు. గొలియాతు ఎదురైతే దేవుని నామములో బలంతో జయించాడు. తనకన్నా బలమైనవి తనకు ఎదురయ్యాయి. దావీదుకి ఎదురైనవన్నీ కూడా తన వయసుకు మించి, తన బలానికి మించి, తన శక్తికి మించి, తన ధైర్యానికి మించిన సమస్యలు. వాటన్నిటినీ జయించగలిగాడు. నాకు కూడా నువ్వు జయిస్తావు ప్రభా అని మీరు ప్రార్థించి ప్రభు వైపు చూస్తూ మీరు ప్రార్థన కోరుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మీకు జయమిస్తాడు. దేవుని ప్రేమించండి. ఈ ఫ్లైట్ మిస్ అయిపోయి ఈ సేవకుడు బాధపడుతున్నాడు. ఒక 45 మినిట్స్ తర్వాత ఒక వార్త వచ్చింది ఎయిర్పోర్ట్లో. అందరూ గొల్లు పెట్టి ఏడుస్తున్నారు. ఏమిటి శబ్దం, ఎందుకు ఏడుస్తున్నారంటే ఒక 45 మినిట్స్ ముందు టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ అది క్రాష్ ల్యాండ్ అయింది. ఒక కొండకు ఢీకొని అది క్రాష్ ల్యాండ్ అయింది. ఇంకా వివరాలు తెలియబడలేదు, తర్వాత తెలుస్తాయి. క్రాష్ ల్యాండ్ అయిందని తెలియగానే అప్పుడు దాకా ప్రార్థన చేయని ఈ వ్యక్తి ఆ ఫ్లైట్ నెంబర్ ఏంటని అడిగాడు. ఇతను బోర్డింగ్ పాస్ తీసి చూస్తే సేమ్ ఫ్లైట్. అప్పుడు ప్రార్థన ఆగకుండా వస్తుంది, గోదావరి ప్రవహించినట్టు. నాయనా నన్ను ఆపేవు తండ్రి. వాడు పరిగెత్తుకుని రావడం, నేను తాగే బాటిల్కి తగలడం, బాటిల్ పగిలిపోవడం, ఆ గ్లాస్ వచ్చి నా కాలుకు తగలడం, నా కాలు నుండి రక్తం కారిపోవడం, వాళ్ళు నాకు ఫస్ట్ ఎయిడ్ ఇస్తామని ఇక్కడ తీసుకొచ్చి నాకు ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఈలోగా నా ఫ్లైట్ మిస్ అవడం. దేవానికి స్తోత్రం. ఇప్పుడు బాగా స్థితులు వచ్చాయి. అంటే కష్టం తప్పిందంటే ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నష్టము కష్టము తప్పించే దేవుడు మనకున్నాడు. అంత సమకూడి మేలు కొరకే జరిగిస్తాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నా బాధను పక్కన పెట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదని చెక్ చేసుకోండి. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే సమస్తము సమకూడి మీ మేలు కొరకే జరుగుతున్నాయి. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే ఒకసారి మళ్ళీ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి మూడవదిగా దేవుణ్ణి ప్రేమిస్తే జరిగేదేంటి? ఉల్లాసం. ఉల్లాసింతురు. అందుకే ఉదయకాల ప్రార్థన అయిన తర్వాత చూడండి, ఎక్కడ లేని ఉల్లాసం. బ్రేక్ఫాస్ట్ చేసినా అంత ఉల్లాసం ఉండదు. మీకు ఇష్టమైన కర్రీ వేసుకుని భోజనం చేసినా అంత సంతోషం ఉండదు. ఎందుకో తెలియని ఆనందం. ఎంతమంది అనుభవిస్తున్నారు ఉదయకాల ప్రార్థనలో? మీ చేతిని చూపించగలరా? ఇట్స్ అ డివైన్ పీస్. మీ రోజంతా కూడా ఏదో ఒక తెలియని ఆనందం. ఎవరో మనకు తోడుగా ఉన్నట్టు. పనులు అవుతాయి, కార్యాలు జరుగుతాయి, నిరీక్షణ కలిగి ఉండు, భయపడకమని ఒక ధైర్యం చెప్తున్నవారు. ఆత్మదేవుడు మనతో ఉంటున్నాడు. అందుకే ఉల్లాసంగా గడుపుతారు. చదవండి వచనాన్ని. కీర్తనలు 5:12 వచనం. సామ్స్ 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. నీవే కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పువాడు. నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. కీర్తన 5:12 వచనం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. 91 కీర్తన 14:15. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఆ కుమార్తె నన్ను ప్రేమిస్తూ గనుక సోదరులను నేను తప్పిస్తా అన్నాడు. ప్రభుని ప్రేమిద్దాం. దీర్ఘాయుష్తోనే అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి కనుపరిచేదను. ఏ తెగులు మీ గుడారం రాకుండా దేవుని కాపుదల్లో మీరు ఉండాలి. ఆయన ప్రేమ, ఆయన్ని ప్రేమించేవారు ఉల్లసింతురు. అందుకే పిల్లలు చూడండి, తల్లి దగ్గర ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటారు. వాళ్ళ అమ్మ దగ్గర ఏముందో లేదో తర్వాత సంగతి, కానీ వాళ్ళ అమ్మ దగ్గర రాగానే చాలా సంతోషంగా ఉంటాడు, నవ్వుతూ కనిపిస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏడుస్తాడు, కానీ వాళ్ళ అమ్మ దగ్గర రాగానే చాలా సంతోషం. ఈరోజు మన ఆత్మీయ తండ్రి అయిన దేవుని ఎదుకు వచ్చింది.
మన దేవుడిని చూసి ఆనందిస్తున్నాం. మనకు బళ్ళు, కార్లు, వాహనాలు ఉన్నాయని కాదు, మన ఆనందం దేవుడు మనకున్నాడని, దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఎందరూ ఆనందిస్తున్నారు దేవుని బట్టి? దేవుని బట్టి ఆనందించండి, మీ జీవితాలు బహుగా ఆస్వాదించబడతాయి, అద్భుతంగా దీవించబడతారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రభా, నిన్ను ప్రేమించే వారికి మేము ఉండాలి. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రాసుకునండి. ఈ వచనాలు మీరు ధ్యానించవచ్చు. లూకా సువార్త 7:47, లూక్ చాప్టర్ 7:47, రోమన్స్ 8:28, రోమా 8:28, కీర్తనలు 5:12, సామెతలు 8:21, ప్రొవెర్బ్స్ 8:21, సామ్స్ 91:14, కీర్తన 91:14, మొదటి యోహాను 5:3, 1 John chapter 5:3, 2 Samuel chapter 5:10, 2 Samuel 5:10, 1 John chapter 4:20, మొదటి యోహాను 4:20. దేవుని ప్రేమించేవారు క్షమించబడతారు. దేవుని ప్రేమించే వారికి మేలు కొరకే సమస్తం సమకూడి జరుగుతాయి. మూడవదిగా, దేవుని ప్రేమించేవారు ఉల్లసిస్తారు. నాలుగవది, దేవుని ప్రేమించేవారు ఆస్తికర్తలుగా ఉంటారు. ఐదవదిగా, దేవుని ప్రేమించేవారు కీడు నుండి తప్పించబడతారు. ఆరవదిగా, దేవుని ప్రేమించేవారు ఆజ్ఞలను గైకొంటారు. ఏడవది, దేవుని ప్రేమించేవారు ఘనపరచబడతారు. ఎనిమిదవది, దేవుని ప్రేమించేవారు సహోదర ప్రేమను కలిగి ఉంటారు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక దేవుని ప్రేమిద్దాం. ఐ లవ్ యూ జీసస్ విత్ ఆల్ మై హార్ట్. పరలోక తండ్రి, నేను ప్రేమిస్తున్నానని. సిటీ స్టడ్, ఆయన ఒక క్రికెట్ ప్లేయర్, మంచి ప్రాఖ్యాతి కలిగినటువంటి ప్లేయర్గా ఉండేవాడు ఇంగ్లాండ్లో. కానీ అతను ఒకరోజు దేవుని వాక్యం విన్నాక, పేరు ప్రఖ్యాతులున్నా, ఛాంపియన్గా ఉన్న, ఏంటి వచ్చేది? అందరూ నన్ను చూసి చప్పట్లు కొడతారు, చనిపోతే ఒక విగ్రహం పెడతారు, దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? కానీ నాకు ఆత్మకు రక్షణ కావాలి, నిత్య జీవం కావాలి, నా బ్రతుకు మార్చుకుంటానని అంత ఛాంపియన్గా ఉండి డబ్బు సంపాదన బోల్డ్ ఉంది అతనికి. అన్నీ విడిచిపెట్టి తనకున్న కోట్ల ఆస్తి తీసుకువెళ్ళి సువార్త ఖర్చు పెట్టాడండి. సువార్త ఖర్చు పెట్టి సేవకుడిగా మారిపోయాడు. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దైవజనుడి దగ్గర కూర్చొని ఆయన చెప్పే పేపర్లు రాస్తూ, వాక్యాలు రాస్తూ ఉంటే ఎవరు అడిగారు, ఎంత గొప్ప ఛాంపియన్వి, ఇంగ్లాండ్లో పేరు, నిన్ను చూస్తే నీ ఫ్యాన్ అంతా పడిసేస్తారు, నువ్వు ఇక్కడికి వచ్చి మిషనరీ దగ్గర కూర్చొని వాక్యాలు రాసుకుంటున్నావు, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అంటే, లేనిది మీకు వచ్చింది, నాకు బుద్ధి వచ్చింది కాబట్టి భక్తి కలిగి జీవిస్తున్నాను. ఎందుకంటే ఈ జీవితంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ధనగణతులున్నా చావక తప్పదు, పాతాళానికి పోక తప్పదు. కానీ పాతాళాలు తప్పించే దేవుని సేవ చేయడం అది గొప్ప ఆశీర్వాదకరం అన్నాడు. ఇఫ్ జీసస్ క్రైస్ట్ బీ గాడ్ and died for me, then no sacrifice can be too great for me to make for him. If Jesus Christ be God and died for me, then no sacrifice can be too great for me to make for him. అంటే నేను క్రీస్తు కొరకు నేను ఎంతో సాక్రిఫైస్ చేశాను మీరు అంటున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి వచ్చావయ్యా, నీ డబ్బంతా సేవ ఖర్చు పెట్టావు అంటున్నారు. కానీ నా కొరకు ప్రాణం ఇచ్చిన, ప్రాణమే దారిపోతుంది నా ప్రభుకి. ఇవన్నీ ఒక లెక్క అంటే నేను ఇచ్చిన కోట్ల రూపాయల లెక్క కాదండి. నా జీవితం త్యాగం చేసిన నేను ఆయన రుణం తీర్చుకోలేను. అద్భుతమైన సేవకుడయ్యాడు, మిషనరీగా వాడబడ్డాడు. ఈరోజు వీటి కొరకు ప్రాకులాడే వాళ్ళందరూ కూడా, అవన్నీ ఉండి కూడా వాళ్ళు యేసు కొరకు ప్రాకులాడారు, దేవుని ప్రేమించాలని ప్రాకులాడారు, దేవుని సేవ చేయాలని ప్రాకులాడారు. అట్టి మనసు, అటువంటి ఉజ్జీవం ఈరోజు యువతకు దేవుడు దయచేయను గాక. ప్రార్థిద్దాం. ఏ స్థితిలో ఉన్నా యేసయ్య సాక్షిగా ఉంటా అన్నవారు మీ చేతిని పైకెత్తారు. లెట్ మీ ప్రే ఫర్ యూ. గుండె మీద చేపెట్టుకోండి. లెట్స్ ప్రే. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మెర్సీ లార్డ్. ప్రభువా, నీ కృపా కనికరం బట్టి నీకు స్తోత్రం. రిమెంబర్ ఆల్ యువర్ చిల్డ్రన్. ప్రభువా, నీ ప్రజలందరినీ బ్లెస్ దెం విత్ యువర్ హ్యాండ్. నీ హస్తముతో ఆశీర్వదించమన్నాడు. లెట్ ద ఫైర్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ మే వర్క్ ఇన్ దేర్ లైఫ్. ప్రభు పరిశుద్ధాత్మ అగ్ని వారి జీవితంలో గివ్ us a heart to love you and to serve you, God. ప్రభువా, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే వారు ఉంటే ప్రభు చూపించు. Lord, give us a heart to serve you, to glorify you, God. ప్రభువా, నీ నామాన్ని మహిమపరిచేటువంటి హృదయం వారికి దయచేయమని. Give us grace to serve you, Master. ప్రభువా, నీ కృప అనుగ్రహించమని అడుగుచు. Lord, as we love, నాయన విస్తారంగా ప్రేమించేవారు విస్తారంగా దీవించబడతారు, క్షమించబడతారన్నావు. ఈ రోజు నుండి నా తండ్రి, విస్తారంగా ప్రేమించే హృదయము ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి నాయన అందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమించే మనసు, బైబిల్ వాక్యాన్ని ప్రేమించే మనసు, దేవుని సన్నిధిని ప్రేమించే మనసు దయచేయండి ఆయన. అవును తండ్రి, ఈ లోకం శాశ్వతం కాదు మాకు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మేము రావాల్సిందే. నిన్ను ప్రేమించేవారు నిన్ను చూస్తారు నాయన. కళ్ళారా నిన్ను చూసే రోజు రావాలి. నిన్ను ప్రేమించే హృదయాలు వీరందరికీ దయచేయండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమించేవారు ధన్యులని సెలవిచ్చున్నావు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని సెలవిచ్చున్నావు. దేవుడు ప్రేమై ఉన్నాడని, ఆయనలో నిలిచేవారు ప్రేమ కలిగి ఉంటారని సెలవిచ్చున్నావు. సహోదరులు ప్రేమించడం నేర్పించండి. మా చుట్టూ ఉన్న ప్రజల కొరకు ప్రేమతో వారిని ప్రేమించి ప్రార్థించడం మాకు నేర్పించండి.
వ్యర్థమైన ప్రేమల్లో, యవనస్తుల మధ్యలో ఉన్న మోహపు ప్రేమలో పడకుండా దైవ సంబంధమైన ప్రేమ, నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగునన్నావు. అవును తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలు వాళ్ళకి ప్రస్తుతం కీడులో ఉన్నట్టుగా, సమస్యలు ఉన్నట్టుగా అనిపించినా అది మేలుగా నా దేవుడు మారుస్తాడనే నిరీక్షణ ఈ ఉదయకాలం వారికి దయచేయండి. సహోదర సహోదరి, నువ్వు ఎదుర్కొన్న సమస్యలు తప్పక అందులో మేలు చూడబోతున్నావు. నీ సమస్యలను జయిస్తావు. దేవుని ప్రేమిస్తూనే ఉండు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండు. విడువక ఆయన్ని ప్రేమించు. ఆయన్ని విడువుడు ఎడబాయుడు. ఆయన్ను ప్రేమించే వారు జీవం పొందుకుంటారు. ఆయనను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని వాగ్దానం చేస్తాడు దేవుడు. సిటీ స్టడ్స్ తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి పేరు ప్రఖ్యాతులు, ధనకర్తలను సేవలు ఖర్చు పెట్టాడు. సేవకు డబ్బు ఇవ్వడమే కాదు, తాను జీవితమే దేవుని సేవకు ఇచ్చాడు. అటువంటి సాక్రిఫైషల్ లైఫ్ ఈ ఉదయకాలం అనేకులకు దయచేయండి. నీ సేవకు వచ్చే భారాన్ని అనేకులకు దయచేయండి. నీ ప్రజలను దీవించు నాయన. అనేక సేవకులు లేవనెత్తండి. ఈ ఉదయకాలం ప్రతి ఇంటిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. కర్మలెత్తి గట్టిగా పాడదాం పిల్లరా, దేవుని స్తుతిస్తూ ఆశీర్వాదానికి ముందు. ఆమేన్, ఆమేన్. పిల్లరా షేక్ హ్యాండ్ ఒకసారి చేయి చెప్పండి. గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. మీకు మేలు కలుగును గాక. చూడండి, పళ్ళన్నీ బయట పెట్టి చెప్తేనే నేను తీసుకుంటాను మీ షేక్ హ్యాండ్. ఉదయకాలం ప్రభు ఇచ్చిన ఆనందం ఆనందించండి. మరలా చెబుతున్న ప్రభునందు ఆనందించండి. కష్టాలు వదిలేయండి, మర్చిపోండి. ప్రభులు ఆనందించండి. కష్టాలు జయించే శక్తి దేవుడు మీకు ఇచ్చును గాక. నవ్వండి. పళ్ళన్నీ బయట పెట్టండి, అదే నవ్వు. పళ్ళు బయట పెట్టకుండా షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. ఓకే. గాడ్ బ్లెస్ యూ. మీకు మేలు కలుగును గాక. మీరు వర్ధిల్లుదురు గాక. మీ అక్కర్లన్నీ తీరిపోను గాక. దీర్ఘాయుష్మంతులు అవుదురు గాక. యేసయ్య కృప, ఆయన సహాయం, మంచి ఆరోగ్యం, మనశ్శాంతి మీ కుటుంబానికి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండునుగాక. మీ రాకపోకల్లో కాపాడబడుదురుగాక. కృపాక్షేమం మీ వెంట వచ్చునుగాక. మీ వెంట ఏ తెగులు మీ గుడారమున, ఏ అపాయం మీ యొద్దకు రాదు. యేసు నామములో కాపాడబడుదురుగాక. మీ గాయములు మాన్పోవాడు ఆయనే. ఒకసారి టైటిల్ చదవగలరా? ఈ వర్తమానాన్ని ప్రతిరోజు మనం 7 గంటల వరకు ప్రార్థనలో ఉంటున్నాం. అలాగే ఈ వర్తమానాన్ని కూడా విందాం. ఈ వర్తమానం అయిపోయిన వెంటనే ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. లార్డ్స్ టేబుల్, లార్డ్స్ కమ్యూనియన్, హోలీ కమ్యూనియన్లో పాల్గొనవచ్చు. కనుక నమ్మి బాప్తిసం పొంది యథార్థంగా దేవునితో నడుస్తున్న వారైతే రొట్టెను ద్రాక్షరసం రెడీ చేసుకోండి. సంఘాల్లో ఉంటే వారు మిగిస్తారు. 2వ ఆరాధన ముగింపులో 8 బిఫోర్. ఇప్పుడు కీర్తన పరచుడుగా మనం 2వ ఆరాధనలో వాక్యోపదేశంలో వెళ్దాం. ఇప్పటి వరకు 4 గంటల నుండి ఛానల్లో ప్రార్థనలో ఉన్నారు పిల్లరా. యూట్యూబ్ ఛానల్లో మీకు చిన్న రిక్వెస్ట్. మీరు వెంటనే 2వ ఆరాధన సెకండ్ సర్వీస్ అని కనిపిస్తుంది చూసారా, దాన్ని మీరు క్లిక్ చేయాలి. దానికి మీరు కనెక్ట్ అవ్వాలి. 4 గంటల నుండి ప్రార్థనలో ఉన్నాం. అది ఫస్ట్ సర్వీస్ ముగించుకున్నాం. 2వ ఆరాధనలోకి వచ్చాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు పాట పాడేలోకి అందరూ ఈ ఛానల్కి షిఫ్ట్ అయిపోతే ఛానల్ సేమ్ అదే ఛానల్, కానీ సర్వీస్ అనేది సెకండ్ సర్వీస్. మీరు వింటున్నటువంటి అదే ఛానల్లో ఉన్నాం, కానీ సర్వీస్ సెకండ్ సర్వీస్లో ఉన్నాం. కనుక మీకు స్క్రీన్లో కనబడుతుంది యూట్యూబ్ ఛానల్లో. మీరు ఇప్పుడున్న దాంట్లో కాకుండా 4 గంటలకు ఉన్నారు, దానిలో కాకుండా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి 2వ ఆరాధన అని ఉంటుంది. మీ గాయములు మాన్పోవాడు ఆయనే అని. మీరందరూ ఇందులోకి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సెకండ్ సర్వీస్లో జాయిన్ అయిపోండి. చిన్న ఆశీర్వాదము. వెంటనే కీర్తనలు పాడతాం, ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభుదినం కదా, నిలబడి ఆరాధన చేయొచ్చు, కూర్చుని ఆరాధన చేయొచ్చు. ఏ విధంగా యేసయ్యను ఆరాధించండి ఆత్మతో సత్యంతో. ఆయన జీవము, ఆయన శక్తి మీకు బలముగా దయచేయబడునుగాక. ఒకసారి ఎక్కడ బాధ ఉంటే అక్కడ చేపెట్టుకోండి. ఈ మధ్య విష జ్వరాలతో పీడించబడుతున్నారు అక్కడక్కడ. ఈ డెంగ్యూ ఫీవర్ అని, జికా వైరస్ అని రకరకాలవి. అవన్నీ స్వస్థపడాలని ప్రార్థించేద్దాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అందరినీ దేవుడు ముట్టి స్వస్థపరచాలని. హాస్పిటల్లో ఉన్నా, ఆపరేషన్ అయి ఉన్నా, మరి గాయాలతో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఆ గాయములన్నీ మారిపోయేవారు అంతా స్వస్థత నొందుదురుగాక. ప్రభా, జ్వరాలతో పీడించబడుతున్న వారు,
తల మొదలుకొని అరికాల వరకు ఏ వైరస్తో బాధపడుతున్నా, ఎలాంటి వీక్నెస్ ఉన్నా, ఎలాంటి బలహీనతలు ఉన్నా ఇప్పుడే విడిపించమని అందరూ గట్టిగా అడుగుదాం. ప్రభా విడిపించండి, స్వస్థపరచు నాయన. ప్రతి ఒక్క రోగిని స్వస్థపరచండి మా తండ్రి. శిరస్సు మొదలు అరిపాదం వరకు నీ ప్రజల్లో ఉన్న వ్యాధి రోగాలు, ఆ హెడేక్, ఆ మైగ్రేన్ హెడేక్, ఆ స్టమక్ ఏక్, ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్, ఆ స్కిన్ డిసీజెస్, ఆ ఒంట్లో ఉంటున్న అనారోగ్య బలహీనతలు, కిడ్నీ స్టోన్స్, గ్యాల్బ్లాడర్ స్టోన్స్, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లమ్, స్త్రీలకు సంబంధించిన ఆ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్, నీటి బుడగలు, బలహీనతలు, అనారోగ్యాలు, శరీరంలో ఎక్కడ ఏ అనారోగ్యం ఉన్నా, అల్సర్స్ కానీ, ప్రతి అవయవంలో ఉన్న వ్యాధి రోగ బలహీనతలు, పిల్లల్లో ఉన్నా, పెద్దల్లో ఉన్నా, చిన్నల్లో ఉన్నా, స్త్రీల్లో, పురుషులు ఎవరిలో ఉన్నా, జాయింట్ పెయిన్స్ కానీ యేసు క్రీస్తు అధికారం గల నామములో తొలగిపోమని గర్జిస్తున్నాను. ప్రభువా, ప్రతి విధమైన వ్యాధుల నుండి వీరికి విడుదల దయచేయమని ఆయన. చీకటి రోగములన్నీ యేసు అధికారం గల నామములో ఈ వ్యాధులు రోగాలు కలుగు చేసి మనుషులు కృంగదీసే దురాత్మలన్నిటి యేసు అధికారం గల నామములో ప్రతి ఇంట్లో ఉన్న దురాత్మ, అపవిత్రాత్మలు, ఎవరు ఒంటిలో ఇంటిలో ఉన్న చీకటి శక్తులు ఈ ఉదయకాలం యేసు నామములో తొలగిపోను గాక, విడుదల వచ్చును గాక, మీ శరీరాలకు శక్తి కలుగును గాక, ఎనర్జీ బూస్టింగ్, ఎనర్జీ పవర్ యేసు నామములో మరి ఉత్సాహంగా ఆరాధించుటకు శక్తి, బలం, ఆరోగ్యము ఇప్పుడే మీకు అనుగ్రహింపబడును గాక. ప్రభు స్తుతిస్తున్నారా. కర్మల ప్రభు పెద్దలు ఈరోజు మనం విన్న వాగ్దానము, శ్రమలో నీకు తోడై ఉండేదను, శ్రమలో నీకు తోడై ఉండేదను. ఆమె చెప్పండి. ఈ వాగ్దానం అనేకులకు షేర్ చేద్దాం. ఈ పాట పాడే టైంలో మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ, మరి ఆరాధన స్థలాల్లో పాల్గొన్న వారందరికీ, లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చెస్లో, మరి ప్రార్థనా స్థలాల్లో విశాఖపట్నంలో, విజయవాడలో, హైదరాబాద్, సికింద్రాబాద్లోను, మరి ప్రపంచంలో ఎక్కడున్నా, ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశ విదేశాల్లో పాల్గొన్న వీరందరికీ సదా తోడే నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయను గాక. ఆమె ఈ సమయంలో ఈ కీర్తన పాడుచుండగా అందరూ కూడా 4 గంటల నుండి ఆ ఛానల్లో ఉన్న వారంతా ఈ ఛానల్లోకి వచ్చేసేయండి. పాడే టైంలో నేను కానుకలు ఇచ్చి ప్రభు స్తుతించాలనుకున్నాను అన్నట్లయితే మీకు కానుకలు కూడా ఈ పాట పాడుతున్నప్పుడే ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు. అక్కడ సేవకులు మీతో మాట్లాడతారు. సెకండ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ప్రభు స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ పాడదాం ఉత్సాహంగా. నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభు అని. చాలాసేపు కూర్చున్నారన్న వారు నిలబడి ఆరాధన చేయండి. కెమెరా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే జాయిన్ అయ్యేవారు చప్పట్లు కొట్టండి. ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఆరాధనలో ఆశీర్వాదము దుబ్లరా, ఆరాధనలో ఆశీర్వాదము అధికముగా ఆసక్తితో ప్రేమించేదను, అధికముగా ఆరాధింతు, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యెహోవా రాఫా స్వస్థపరిచావు. యెహోవా రాఫా, యెహోవా రాఫా స్వస్థపరచవే, స్తోత్రమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా స్వస్థపరచవే, స్తోత్రమయ్యా. మమ్ము స్వస్థపరచవే, స్తోత్రమయ్యా. మమ్ము స్వస్థపరచవే, స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బల
బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 యెహోవా నిస్సి జయమిచ్చావు నీకు స్తోత్రమయ్యా. సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చావే స్తోత్రమయ్యా. యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చావే స్తోత్రమయ్యా. మాకు జయమిచ్చావే స్తోత్రమయ్యా. మాకు జయమిచ్చావే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 ఆరాధన. యెహోవా ఈరే యెహోవా ఈరే ఆదుకున్నావు స్తోత్రమయ్యా. యెహోవా ఈరే యెహోవా ఈరే ఆదుకున్నావే స్తోత్రమయ్యా. మమ్ము ఆదుకున్నావే స్తోత్రమయ్యా. మమ్ము ఆదుకున్నావే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 ఆరాధన. యేసయ్యను ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రభువును మహిమపరుస్తూ థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్ ప్రైజ్ యు ఫాదర్. యెహోవా షమ్మా తోడై నిలిచావు ప్రభువా. సర్వాధికారి స్తోత్రమయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే స్తోత్రమయ్యా. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే స్తోత్రమయ్యా. మాకు తోడై నిలిచావే స్తోత్రమయ్యా. మాకు తోడై నిలిచావే స్తోత్రమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో
ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించే ఏకాత్మతో ఆరాధించాలి. ఆరాధన యేసయ్యకే. ఆరాధన 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 పరిశుద్ధురాలికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన Praise you, Lord my God. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన Amen. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ప్రతి సంఘములో నీకే ఆరాధన. ఆరాధన నీకే యేసయ్యా. అందరూ పాడాలి. చప్పట్లు కొట్టి మనసారా ఆరాధన స్తుతి ఆరాధన 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 Glory to God. Glory to Jesus. ఆత్మతో అభిషేకించండి. ఆత్మతో నింపు, శక్తితో నింపండి. అభిషేకించండి ప్రభు. Be filled with the power of the Holy Spirit. Lord, we give you glory, honor and praise to you. నీ ప్రజలు శక్తివంతులుగా నిలబడుటకు సహాయం చేయండి. ఆత్మబలంతో నింపండి. మన కరములెత్తి లిఫ్ట్కు స్తుతి ఆరాధన ఆమేన్. ఆరాధన Thank you, Lord. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన Praise you, Lord. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా. యేసయ్య చేసిన మేళ్ళకి, చేస్తున్న మేళ్ళకి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఈ రెండవ ఆరాధన లోపల మీ గాయములు మాన్పువాడు ఆయనే. మన గాయములు మాన్పే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసులో ఉన్న గాయాలు, హృదయానికి గుండెకు తగిలిన ప్రతి గాయం, ఆర్థిక విషయాల్లో మీరు ఎదుర్కొంటున్న గాయములు, మరి ఆత్మీయ విషయాల్లో ఏ గాయం మీకు తగిలినా ప్రతి గాయం నుండి మీకు స్వస్థత కలుగునుగాక. వర్తమానం వినే ముందు ప్రభు యొక్క బలలో పాల్గొనబోతున్నాం కనుక ఈ దినం మరొక కీర్తన పాడి ఉత్సాహంతో ప్రభుని ఆరాధించేద్దాం. కరములు తట్టి అటు ఇటు కదులుతూ ఉత్సాహంతో ఉజ్జీవంతో పాడదాం. వాలంటీర్స్ అన్ని గమనించుకోవాలి, సేవకులన్నీ గమనిస్తూ ఉండండి. ఒక సేవకులు ప్రజలకు ఎదురుగా తిరిగి నిలబడండి. సేవకులు ఒకరు ప్రజలకు ఎదురుగా ఉండండి. వచ్చేవారిని ఆహ్వానిస్తూ ఎదురుగా స్టేజ్ దగ్గర ఉండి డైరెక్షన్ చేస్తూ ఉండండి. స్క్రీన్ కట్టుగా ఉండదు. తోడుగా ఉన్నవాడవి, స్క్రీన్ కట్టుగా కాకుండా స్క్రీన్కి వచ్చి చెయ్యి పట్టి నడుపువాడవి, తోడుగా ఉన్నవాడవి, చెయ్యి పట్టి నడుపువాడవి, నా పక్ష
పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా దైవం నా దైవము నీవేసయ్యా, యేసయ్యా. అందరి నోట రావాలి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, Yes, Lord. నా తోడుగా ఉన్నవాడవే, Praise you, Father. నా చేయి పట్టి నడుపువాడవే. సర్వాధికారి, సర్వోన్నతుడ, సజీవురాలి, స్తోత్రమయ్యా. వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, మనసారా హృదయంలో నుండి పాడాలి. వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, ఏ క్షణమైన నన్ను మరువకుండా ఏ క్షణమైన నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, Yes, Lord. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. Thank you, Lord, my God. Praise you, Father. Worship you, Lord. మహోన్నతురాలి, స్తోత్రాలు చెల్లించాలి. సర్వాధికారి, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ కుడి చేతితో హత్తుకుంటివే, నీ కుడి చేతితో హత్తుకుంటివే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడిచే పరిస్థితిలో, హృదయము పగిలి వేదనలోన కన్నీరు తుడిచే పరిస్థితిలో, ఒడిలో చేర్చి ఓదార్చువాడా,
నీవే నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, యేసయ్యా నా తోడుగా ఉన్నవాడవే, మన చేయి పట్టి నడుపువాడైతే చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా దైవం నా దైవము నీవే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, 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 పాడాలి. యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు గట్టిగా చప్పట్లు కొడుతూ నీకేనయ్యా, యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. Thank you, Lord my God. మన చేతుల పైకి ఎత్తి పాడదాం కదా ఆరాధన. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, Yes, Lord. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా దైవము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, చేయి పట్టి నడిపే దేవుడిని, విడువక నిన్ను కాపాడే దేవునికి చప్పట్లు కొడుతూ దేవానికి స్తోత్రం 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 అని కరములెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తూ థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్ ప్రైజ్ యు ఫాదర్. మహోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రియ తండ్రి. ప్రభుని మహింపరుస్తూ ఈ ఆదివారం దేవుని గణపరుస్తూ పాడుచుండగా మరొక కీర్తన పాడి చిన్న పల్లవి పాడి వెంటనే మన వర్తమానంలోకి వెళ్ళబోతున్నాం. దానికి ముందుగా కీర్తన చదువుకుందాం పిల్లరా. మీ బైబిల్ తీసుకురండి, నిలబడి ఉండగానే బైబిల్ తీసుకురండి. ఎవరు కూడా పొరుగు వారి యొక్క బ్యాగ్స్ ముట్టుతున్నట్టు కానీ ఆరాధన స్థలాల్లో వేరే వాళ్ళ బ్యాగులు మీద చేతులు పెడుతున్నట్టుంటే వెనకున్న వారు చూసి వాళ్ళని గమనించి పట్టుకోవాలి. ఎందుకంటే ఆరాధన జరిగే స్థలాలు కదా, ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, వాళ్ళు దేవుని కోసం రాకుండా వేరే ఉద్దేశాలతో వస్తే వెనక లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళని మనం గమనించి బాబు నువ్వు బ్యాగులు ఆశీర్వదించినాక నువ్వు రావద్దు, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి రమ్మని చెప్పండి. పక్క వాళ్ళ బ్యాగ్ని ఆశీర్వదించే వాళ్ళని పట్టుకోండి. అలాంటి వాళ్ళందరూ గద్దించబడి మారు మనసు పొందుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లలుగా ఉంటున్న వారు ఎవరు ఆ పని చేయరు. బయట వాళ్ళు మన ప్రార్థనా స్థలాలకు వచ్చినప్పుడు కొందరిలో అటువంటి దురాలోచన ఉంటుంది. అలాంటి వారిని దేవుడు గద్దించి మార్చునుగాక. మనం అన్ని విషయాలు గమనించేవారుగాను, జ్ఞానం గలవారుగాను, వాలంటీర్స్ కానీ సేవకులు కానీ మరి ప్రార్థనా స్థలాల్లో అలర్ట్గా ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఒక అపరిచితులుగా అనుమానాస్పదంగా లోపలికి వస్తున్నట్టు మరి బ్యాగులో ఏదైనా పెట్టుకొని వస్తున్నట్టుగా ఉంటే అక్కడ మెటల్ డిటెక్టర్స్ దగ్గర అక్కడే ఆపివేయాలి. వాలంటీర్స్ అక్కడ గమనించాల్సి కోరుచున్నాం. ఆ లీడర్స్ వారికి సలహాలు ఇవ్వండి. అక్కడనే బయటనే ఆఫ్ చేసి పెద్దలు వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు. బ్యాగులో ఏమీ లేనట్లయితే వారు లోపలికి రావచ్చు. ఏదైనా మెటల్ డిటెక్టర్స్ కానీ మెటల్ డిటెక్టర్స్తో ఏదైనా మెటల్ సంబంధించిన ఏమైనా లోపలికి తెస్తుంటే స్టాప్ దెమ్ దేర్, అక్కడ ఆఫ్ చేసి వారితో మాట్లాడతారు సేవకులు. ప్రేమతోనే మాట్లాడండి. దేవుని బిడ్డలు కదా, వస్తున్నప్పుడు మనం ప్రేమతోనే మాట్లాడాలి. దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని దయ మీ హృదయాల్లో పొంగి పొర్లునుగాక. ఆమేన్.
సమయంలో కీర్తన గ్రంథం నుండి మనం ఈ కీర్తన ఒక వచనం నేను చదవగా రెండవ వచనాన్ని సంఘమంతా ప్రజలుగా ఏకాత్మతో చదువుతాం పిల్లరా. లేఖనాల నుండి మనందరికీ తెలిసిన కీర్తన 146వ కీర్తన, సామ్స్ 146. సామ్స్ 146. నేను మొదటి వచనం చదవగా అన్ని సంఘాలు కలిసి జూమ్లో ఉన్నవారు, యూట్యూబ్లో ఉన్నవారు కూడా ఒకే వ్యక్తి చదువుతున్నట్టుగా అందరి స్వరాలు కలిపి కంగారు లేకుండా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రెండవ వచనం, మూడవ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. 3, 4 వచనాలు మళ్ళీ రిపీట్ చేద్దాం. మూడవ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి ఉండే వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిని వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాంటను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. వర్స్ 7 and 8 విల్ రిపీట్. వర్స్ 7 and 8. ఆయన బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిని వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రభు ఆ బైబిల్లో ఒక చేతిలో పట్టుకుని ఒక చేతిని పైకెత్తి దేవానికి స్తోత్రం, స్తోత్రం. నువ్వు బాధపరచేవాడు, న్యాయం తీర్చే దేవుడు నాయన. గుడ్డివారు కన్నులు తెరవజేయవాడు, బంధకాల్లో ఉన్న వారిని విడిపించేవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నీకు స్తోత్రం అని గొప్ప స్వరంతో స్తుతి రావాలి. అందరూ శుభలక్ష్మి కళ్యాణంలో విశాఖపట్నంలో గట్టిగా దేవుని స్తుతించండి. మందిరాల్లో, మరి హైదరాబాద్లో, విజయవాడలో, సికింద్రాబాద్లో ఎక్కడున్నా GPS-లో గట్టిగా గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తుతులు స్తోత్రాలు దేవునికి చెందాల్సి ఉన్నాయి. మరి గాజువాకలో ఉన్న, స్టీల్ ప్లాంట్లో ఉన్న, గోపాలపట్నంలో ఎక్కడ దేవుని ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్క సంఘము, దేవుని పిల్లలందరూ కూడా కేజీఆర్ గార్డెన్లో కూడా ప్రభుని స్తుతించండి గొప్ప స్వరంతో. థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్, ప్రైజ్ యు ఫాదర్. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమై ఉన్నది అని గట్టిగా చెప్పగలరా? ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమై ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథం నేనేం చేయగలను చెప్పుచున్నదో అది నేను చేయగలను అనండి. ఈ పరిశుద్ధ గ్రంథము నేను చేయగలను చెప్పుచున్నదో అది నేను చేయగలను. నేను ఏమి కలిగి ఉన్నానని చెప్తుందో అది నేను కలిగి ఉన్నాను. నేను ఏమి కలిగి ఉన్నానని చెప్పుచున్నదో నేను కలిగి ఉన్నాను. నాకు దేవుడు తోడై ఉన్నాడు. నాకు దేవుడు తోడై ఉన్నాడు. ఇది పరిశుద్ధ దేవుని వాక్యమని, ఇది పరిశుద్ధ దేవుని వాక్యమని, జీవం గల దేవుని వాక్యమని, జీవము గల దేవుని వాక్యమని, శక్తి కలిగిన వాక్యమని శక్తి కలిగిన వాక్యమని నేను నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నాను. ఇందులోని వాగ్దానాలన్నీ ఇందులోని వాగ్దానములన్నీ నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పట్ల, నా కుటుంబం పట్ల, సంఘం పట్ల సంఘము పట్ల యేసునామములో నెరవేరును గాక. యేసు నామములో నెరవేరును గాక. ఆమేన్. God bless you. Please be seated. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో వర్తమానాన్ని విందాం పిల్లరా. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రభు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆయన గాయములు మాన్పువాడు. ఆ తర్వాత ప్రభు బల్ల కార్యక్రమం కూడా ఉంది కనుక
లార్డ్స్ కమ్యూనియన్లో కూడా వెళ్దాం. మన గాయములు మాన్పే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన డైరీలు పెన్స్ రెడీ చేసుకోండి. ఈ సమయంలో అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు నాతో మాట్లాడము అయ్యా, నీకు విరోధంగా ఏదైనా పొరపాటు నాలో ఉంటే క్షమించండి. నా మనస్సాక్షిలో కానీ, నా మాట వల్ల కానీ, నా తలంపు వల్ల, ఆలోచన వల్ల, నా ప్రవర్తన వల్ల ఏదైనా దోషం నాలో ఉంటే యేసు రక్తంలో కడిగివే ప్రభా. మచ్చలేని, ఏ డాగు లేని నిష్కల్మషమైన యేసు రక్తంలో నాలో ఉన్న కల్మషాలు తీసివేయమని ఒకసారి చేయి పైకెత్తి గుండె మీద చేయి పెట్టుకొని స్పష్టంగా ప్రార్థన చేయగలరా? చేయండి, బిగ్గరగా చేయండి. పరిశుద్ధుడా, నీ నామములో ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలను దర్శించు నాయన, వెలుగుతో నింపండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నీ ప్రజల్లో గొప్ప వెలుగును ఉదయింపచేయండి. బలపరచుము, నీ సాక్షులుగా నిలబెట్టుకునండి. నీ నామానికి మహిమ తెచ్చుకునండి. ఇప్పుడు ఈ సమయంలో మా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాలో ప్రతి ఒక్కరు ఏ గాయంతో వచ్చినా, ఎలా కృంగిపోయి వచ్చినా, వేదనతో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇప్పుడే నీ సహాయం వారికి దయచేయండి. నీ దక్షిణ హస్తము చాపున ఆయన, నీ కుడి హస్తం వారి తల మీద ఉంచండి. ఆశీర్వదించే నీ చేతితో వారిని ఆశీర్వదించము తండ్రి. యేసు రక్తము, పరిశుద్ధ రక్తం వీరిపై ప్రోక్షించి వీరి దోషములన్నీ క్షమించండి, పాపములన్నీ క్షమించండి. ప్రతి శాపము ఇప్పుడే క్యాన్సిల్ అయిపోవునుగాక. వీళ్ళ మీద ఉన్న ప్రతి వేదనకరమైన విషయాలు విడిచిపోవునుగాక. ప్రార్థనా స్థలాలకు వచ్చిన వారు, ఆరాధనా స్థలాల్లో ఉన్నవారు, అలాగే జూమ్ యాప్లో ఉన్నవారు, యూట్యూబ్ ఛానల్లోని ప్రార్థనలో పాల్గొంటున్న ఆత్మీయులు, నీ కుమారులు కుమార్తెలందరినీ దాసులు మేలుతో నింపి నీ చిత్తం నెరవేర్చుకోమని ఈ రెండవ ఆరాధనలో మాతో మాట్లాడుతున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ నాయన కమ్యూనియన్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో వర్తమానం విద్దాం. మీ పెన్నులు, డైరీలు రెడీ చేసుకోండి. గట్టిగా పాడండి హల్లెలూయా కోరస్. నీ గాయములను మార్పువాడు ఆయనే. లేఖనాలను మనం గమనిస్తున్నప్పుడు ఆయన మన గాయములను మార్పువాడు. మరి మనుషుల్లో అనేక గాయాలు తగులుతూ ఉంటాయి. జీవితంలో భౌతికంగా తగిలే గాయాలు వచ్చి కింద పడినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా మరి కత్తులతో కానీ పనిచేస్తున్నప్పుడు, బ్లేడ్స్, షార్ప్ ఐటమ్స్తో గాయాలు తగులుతాయి. వాటిని శరీర సంబంధమైన గాయాలు. మరి ఆత్మ సంబంధమైన గాయాలు కొన్ని ఉంటాయి, హృదయానికి తగిలే గాయాలు. వీటిని మాన్పించేవాడు దేవుడే. ప్రతి గాయమును మాన్పగల శక్తిమంతుడు. లేఖనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈ మాట అందరూ చదువుదామండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గాయం చేసిన దేవుడే మనల్ని ఏం చేస్తాడు? ఆయన చేతుల ద్వారా స్వస్థపరుస్తాడు. గాయపరిచిన వారిని, పొందిన వారిని స్వస్థపరచుడు ఆయనే. హృదయానికి తగిలే గాయాలు రాసుకోండి. హృదయానికి గాయాలు ఎలా తగులుతాయి? శరీరానికి తగిలే గాయాలు, అలాగే మనస్సుకు తగిలే గాయాలు. హృదయానికి తగిలే గాయాలు ఎప్పుడంటే తమ ప్రియులను కోల్పోయిన వారికి నిజంగా హృదయ విదారకంగా ఉంటుంది. చాలా వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. వారు ప్రేమించేవారు, వారికి ప్రియులైన వారు, వారికి అండగా దండగా నిలబడిన వారు కన్ను మూసినప్పుడు ఆ కుటుంబస్తులకు కానీ, ఆ సంఘానికి కానీ, ఆ ప్రజలకు ఎంతో దుఃఖము, బాధ కలుగుతుంది. అది గుండె కోత అని చెప్పంటారు. తమ ప్రియులను కోల్పోయినప్పుడు తగిలే గాయం. ఇతరుల నోటి మాటల వల్ల కలిగే గాయాలు కూడా హృదయానికి తగులుతాయి. చుట్టుపట్టి మాటలు మాట్లాడకూడదు. అందుకే ఇతరులకు తీర్పు తీర్చకూడదు. తొందరపడి తీర్పు తీర్చడం వల్ల ఇతరులను బాధ పెట్టేవారు అవుతాం. కాబట్టి ఒక మాట ద్వారా ఒక వ్యక్తి హృదయాన్ని గాయం చేయగలం. ఒక మనిషి మాట మరొక మనిషి యొక్క హృదయాన్ని గాయం చేయ, ఇట్ కెన్ మేక్ ఎ వూండ్ వెన్ యూ స్పీక్ సంథింగ్ రాంగ్ అబౌట్ సంబడి. అది నిజం కాని మాట, మీరు మాట్లాడినప్పుడు మనకి గాయాలు తగులుతాయి. పిల్లరా, ఆ గాయాలు తగలకుండా మాన్పోవడాన్ని ఇతరుల నోటి మాటల వలన గాయాలు తగులుతాయి. అనుకున్న కార్యాలు జరగనప్పుడు కొన్నిసార్లు మీరు అనుకుంటారు, అవి జరగకపోతే, అవి జరగలేదే అన్న బాధ. మేము ఆశించాం, అది ఎందుకు నెరవేరలేదు. అవి జరగనప్పుడు కొన్నిసార్లు హృదయం గాయపరచబడుతుంది. అటు గాయాలు మాన్పగలిగిన వాడు దేవుడే. యోబు జీవితంలో సడన్లీ హీ లాస్ట్ all of his wealth and health. He lost all his wealth and health. When he lost his health, he praised God. When he lost his wealth, he praised God.
హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ టైంలో అందరికీ గుర్తొస్తుంది ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్. మొన్నటిదాకా వెల్త్ ఈజ్ హెల్త్ అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నో 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 వెల్త్ కాదు, హెల్త్ ఉంటేనే వెల్త్, హెల్త్ లేకపోతే వెల్త్ లేనట్టే అని. యోబు గ్రంథం 1:13 నుండి 22 వచనం, Job chapter 1 and 2, when you read, he had everything but he lost all his wealth and health. But he was praising God in all his distress, disappointment, discouragement. He never gave up. He was thanking God and praising God. The death of David's son, 2 Samuel chapter 12 verse 13 to 25. When David's son, the small boy, was sick, David fasted and prayed 7 days. But prophet already warned that your son is going to die. But still David had a faith that God can help him. ప్రవచనం వచ్చింది, కుమారుడు చనిపోతాడు. ఆయన కూడా దావీదు ఉపవాసం నుంచి ప్రార్థించాడు. 7 దినాల తర్వాత కుమారుడు చనిపోయాడని తెలియగానే లేచి స్నానం చేసుకుని భోజనం చేస్తాడు. అందరూ అంటారు, శవ ఇంట్లో పెట్టుకుని భోజనం చేస్తున్నాం ఏంటని అంటాడు. ఇప్పుడు చనిపోయాడు కదా, చనిపోకముందు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ప్రభువా కనికరించు, నా పాపాలు క్షమించు, నా బిడ్డను బతికించమని. ఇప్పుడు బిడ్డ చనిపోయి వెళ్ళిపోయాడు నా దేవుని దగ్గరికి. నేను ఇప్పుడు ఉపవాసం ఉంటే వాడేం దిగి వస్తాడా? రాడు కదా. కాబట్టి చనిపోయిన వారి దగ్గరికి నేనే వెళ్ళాలి. నా కుమారుడు దగ్గరికి నేను ఒకరోజు వెళ్తాను, అక్కడ నేను నా కుమారుడు చూస్తాను. ఐ విల్ సీ మై సన్ వన్ డే ఇన్ హెవెన్. సో ఐ విల్ నాట్ బి వరీడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద నా కుమారుడు యొక్క దేహం చనిపోయింది కానీ ఆత్మ చనిపోలేదు. ఆత్మ బ్రతికే ఉందా నా కుమారుని ఆత్మ అని లేచి భోంచేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. లోక మర్యాద మరణించిన రోజు ఏం తినరు, చనిపోయిన రోజు ఏం తినబుద్ధి కాదు. ఎవరైనా చనిపోయారు, నిద్రించారు అన్నప్పుడు. కానీ దావీదంతా దానికి రివర్స్గా ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడేమో ఫాస్టింగ్ ప్రే చేశాడు. చనిపోయాడని తెలియగానే స్నానం చేసి వచ్చి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి భోంచేస్తున్నాడు. అప్పుడు వాళ్ళంతా అంటారు, బిడ్డ బతుకున్నప్పుడేమో ఉపాసాలు చేసి ప్రార్థన చేశావు, ఇప్పుడు చావు వచ్చింది, మరణం రాగానే స్నానం చేసుకుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి భోంచేస్తావా రాజా? ఇది నీకు తగునా అంటే రాజు అంటాడు, ప్రత్యక్షత లేని వారు ఏడుస్తారు, రెవల్యూషన్ ప్రత్యక్షత ఉన్నవాడు ఏడవడు. ఏంటా ప్రత్యక్షత దావీదు గారు అని అడిగితే దావీదు చెప్తాడు, ప్రత్యక్షత అంటే మనిషి దేహమే వదిలిపెట్టాడు కానీ ఆత్మ చనిపోలేదు. నిద్రించింది ఎవరు అంటే శరీరం. మరి ఆత్మ తనను అనుగ్రహించిన దేవుని వద్దకు వెళ్ళిపోయింది. కాబట్టి నేను బాధపడను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెత 20:27 వచనంలో నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ప్రసంగి 12:7 వచనం, మన్నైనది మునుపటి వలె మట్టికి చేరగా ఆత్మ తనను అనుగ్రహించిన వాని ఎదుగు వెళ్ళిపోతుందట. ఆత్మ తనను అనుగ్రహించిన దేవుని ఎదుగు వెళ్ళిపోతుంది. ఎవరు అనుగ్రహించారో బంధులోనికి ఆ దేవుని ఎదుగు మన ఆత్మ వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ప్రభునందు భయభక్తి కలిగి ఉండాలి, యేసు రక్తంలో కడగబడి ఉండాలి, మారు మనసు పొంది రక్షణ అనుభవం పొందిన వారైతే అక్కడికి వెళ్తారు. అలా లేకపోతే అక్కడికి వెళ్ళాలని కోరిక ఉన్నా ఆత్మ కిందకే వెళ్తుంది. పాపంలో మరణించిన వారిని పాతాళం విడిచిపెట్టదు. పోలీసులు దొంగల్ని వెతికి పట్టుకున్నట్టుగా పాతాళం పాపంలో మరణించిన ప్రతి ఒక్కరిని వెతికి పట్టుకొని లాక్కొని గుంజుకొని వెళ్తుంది పాతాళానికి. అందుకే యేసు ప్రభువారు చాలా జ్ఞానంగా చెప్పాడు, ప్రజలారా మీలో పాపం ఉందా? అయితే కడుక్కోండి, మీరు కడగబడండి, మీ వస్త్రములను కడుక్కోండి. ప్రకటన 22:14-15. గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములు కడుక్కున్న వారు ధన్యులు, వారికి పరలోక రాజ్య ప్రవేశం ఉంటుంది. వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. వాక్యం చేత, ఈ వాక్యం చేత కడగబడిన వారుగా మనం బ్రతకాలని ఎఫెసీ 5:27 వచనంలో, తమ పాపం తమ ఒప్పుకునే ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు మనందరు నీతిమంతులుగా మారుస్తానని పరిశుద్ధపరుస్తాను వాగ్దానం చేశాడు. లేఖనాలు మనం గమనిస్తే 1 యోహాను పత్రిక 1:7 వచనం, 1:9 వచనంలో, మరి ప్రకటన 1:5లో గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు ఆ రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ప్రకటన 7:14-15లో పరిశుద్ధులైన యేసు రక్తంలో కడగబడిన వారు ఆ పరలోక పట్టణంలో సంచరిస్తూ ఉంటారు. ఆ ఉన్నతమైన అద్భుతమైన నోటితో వర్ణించలేని మార్వలెస్ అమేజింగ్ హెవెన్ we all have to see one day. మనంతా చూడాలి. What a great God created that.
ఎత్తలి ఇంజనీర్స్ కాదు, కానీ పరలోకమందున దేవుడే దానికి ఇంజనీర్ అయి ఉన్నాడు. హీ మేక్స్ వండర్ఫుల్ ఎవ్రీథింగ్. అయితే దావీదు చెప్తున్నాడు, నా కుమారుడు అక్కడికే వెళ్ళాడు, నేను బ్రతికుండే ఇప్పుడు బ్రతికున్నాను, ఇప్పుడు నేను ఫాస్టింగ్ చేయడం వల్ల చనిపోయాడని ఫాస్టింగ్ చేస్తే వాడిని తీసుకురాగలనా? వెళ్ళిపోయిన వాడిని తీసుకురాలేనుగా. వెళ్ళిపోయాడు, నేను ఏదో ఒక రోజు అక్కడికి వెళ్తాను అంటాడు. చదవండి, లేఖనాల్లో మనం చూస్తున్నాం దావీదు చెప్పిన మాట. గుండెకి తగిలిన గాయాలు ఏ విధంగా మాన్పడతాయి మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథం మనం చూస్తున్నాం. వాక్యం చదవండి. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక యుండెను. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో ఎనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్పవెరసిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులు నడగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి. ఇది క్వశ్చన్ మార్క్. వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, దావీదు గారు బిడ్డ బ్రతుకున్నప్పుడు ఏంటి ఈ క్వశ్చన్ మార్క్ వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే, చనిపోయినప్పుడు ఏడవాలి కదా, చనిపోయినప్పుడేమో లేచి భోంచేస్తున్నాడు, బ్రతుకున్నప్పుడేమో ఉపవాసం ఉండి ప్రార్థించాడు, చనిపోయినప్పుడు ఏడవలసిన రోజు ఏడవకుండా ప్రార్థన చేసుకున్నాడు, మందిరానికి వెళ్ళి వచ్చాడు, భోజనం చేస్తున్నాడు, ఏంటి సీక్రెట్ అని చాలా మంది క్వశ్చన్ మార్కులు ఉంటాయన్నాను కదా. ఈ రోజుల్లో కూడా అనేక మంది క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. ఎందుకు చనిపోయాడు ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటాం తప్ప దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించి ఇంటికి వచ్చి ప్రభు ఏంటి ఈ విషయాన్ని గ్రహించాను. చదవండి, వచ్చినాను కంప్లీట్గా 21. నీవిలాగున చేయుట ఏమని దావీదు నడుగగా, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో ఎనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? చనిపోయిన తర్వాత నేను ఎందుకు ఫాస్టింగ్ ఉండాలి? బ్రతుకున్నప్పుడంటే ఉన్నాను. ఎందుకున్నామంటే కనికరించి దేవుడు కాపాడుతాడని. సరే, దేవుని చిత్తం కాలేదు, బిడ్డను తీసుకోవడమే దేవుని చిత్తం అయింది. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు అడ్రస్ చెప్తున్నాడు. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? ఈ క్వశ్చన్ మార్క్ కూడా అందరికీ తెలుసుకోండి. ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? చనిపోయిన వారి కోసం ఉపవాసాలు ఉండనక్కర్లా. వారు నిద్రించారు, వెళ్ళిపోయారు, అద్భుతమైన లోకానికి వెళ్ళారు. మీ బంధువులు స్విట్జర్లాండ్ వెళ్తే మీరు ఆనందించరా? ఏదో న్యూజిలాండ్లో ఒక ప్లేస్కి పిక్నిక్ వెళ్తే మీరు ఆనందించరా? న్యూజిలాండ్ కన్నా, స్విట్జర్లాండ్ కన్నా, అమెరికా కన్నా, ప్రపంచ జపాన్ కన్నా అద్భుతమైన సుందరమైన లోకం పరలోకం అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఆత్మలు అక్కడికి వెళ్ళాయి. అందుకంటాడు ఇప్పుడు చనిపోయాను గనుక, అంటే బిడ్డ చనిపోయాడు గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను ఉపవాసం ఉండటం వల్ల చనిపోయిన వాడు తిరిగి వస్తాడా? రాలేడు కదా. నేను వాని ఎద్దుకు పోదును గాని వాడు నా ఎద్దుకు మరలి రాడని వారితో చెప్పాను. అంటే దావీదుకు ఒక ప్రత్యక్షత ఉంది. ఏ రోజుకైనా నేను ఎక్కడికి వెళ్తాను? నా కుమారుడున్న దగ్గరికి వెళ్తాను. నా కుమారుడు నిద్రించి వెళ్ళాడు కదా, అక్కడికి నేను వెళ్తాను, నా కుమారుడు నేను చూస్తాను ఒక రోజున. కానీ కుమారుడు ఇక్కడికి రాడు, నేనే అక్కడికి వెళ్తాను. అంటే బ్రతుకున్న వారు మనం ఇదే అనుకోవాలి. ఏమనంటే చనిపోయిన వారిని మనం తిరిగి రప్పించనక్కర్లా. ఏదో ఒక రోజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం అక్కడికి ఎక్కి వెళ్తాము. అక్కడ మన ప్రభు దగ్గర వాళ్ళని చూడబోతున్నాం అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించగలరా? ప్రైజ్ ది లార్డ్. ఎలీషా వాజ్ డిప్రెస్డ్. హి ఆస్క్డ్ గాడ్ టు కిల్ హిమ్. అడిగాడు, ఓ గాడ్, ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీమోర్. ఇక నేను బ్రతకాలనుకోవట్లేదు, నా ప్రాణాన్ని తీసేసుకో ప్రభు అని ప్రే చేశాడు ఎలీయా. కానీ దేవుని చిత్తం కాలేదు అప్పుడు అతన్ని తీసుకెళ్ళడం. అందుకే దేవుడు తన దూతను పంపి, ఎలీయా, నీకు ఇష్టమైన బ్రెడ్, మీకు ఇష్టమైనటువంటి కర్రీ వచ్చింది, భోంచేయి. నేను చనిపోవాలనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు కాదు చావాల్సింది, ఇంకా టైం ఉంది నీకు టైం వచ్చినప్పుడు దేవుడు చెప్తాడు, అప్పుడు దాకా నువ్వు భోంచేయాలి. 1 Kings chapter 19 verse 4-14. మొదటి రాజులు 19:4-14 వరకు లేచి కూర్చొని భోజనం చేయమన్నప్పుడు దూత చెప్పగా లేచి కూర్చొని భోజనం చేశాడు. శక్తికి మించిన ప్రయాణం అతనికి ఇస్తాడు దేవుడు. దేవుని ప్రజలారా, నయోమి when she lost her husband and both the sons and she was crying and said, నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి, నేను చేదైపోయాను, నా బ్రతుకు చేదైపోయింది,
నా జీవితం ఒక చేదు బ్రతుకు, దయచేసి నన్ను ఆ విధంగా నయమని పిలవకండి అని చెప్పింది. కానీ రూతు ద్వారా దేవుడు ఆమెను బలపరిచాడు. ఆమె ప్రభు యొక్క వాక్యమును బట్టి మళ్ళీ బలపరచబడింది. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివినప్పుడు ఆమె పూర్తిగా తన మనసు మార్చుకుని మళ్ళీ దేవుని ఎద్దుకు వెళ్తుంది. దేవునికి దూరమై కదా ఈ నష్టం తెచ్చుకున్నాను, ఇక నుండి నేను దేవునికి దగ్గరగా బతకాలని చాలా లాస్ అయిన తర్వాత ఆమె దేవుని దూషించలేదు, దేవుడు అన్యాయం చేసాడు అనలేదు. కానీ నేను దేవునికి దూరమై ఈ పరిస్థితి తెచ్చుకున్నాను, ఇక నుండి మళ్ళా నేను దేవునికి దగ్గర అవ్వాలని చెప్పి వెళ్ళి మళ్ళీ ప్రభుతో సమాధానపడి దేవుని మార్గాల్లో జీవించింది. లేయాస్ లోన్లీనెస్, ఆమె జీవితంలో చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంది. ఆదికాండం 29:31 వచనం. దేవుడు ఆమెతో మాట్లాడతాడు, ఆమెకు సంతానాన్ని దయచేస్తాడు. పారబుల్ ఆఫ్ ద గుడ్ సమరైటన్, లూక్ చాప్టర్ 10:25-37. లూకాసు 10వ అధ్యాయం 25 నుండి 37 వచ్చిన వరకు గాయపరచబడ్డాడు, దొంగల చేత కొట్టబడ్డాడు. ఇది శరీర సంబంధమైన గాయాలు పిల్లరా, దుష్టులు కొట్టి గాయపరిచాడు, ఫిజికల్గా గాయపరచబడ్డాడు. హృదయ గాయము మనుషులు చనిపోయినప్పుడు, మీ ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు, మీరు ఇష్టపడి మీ యందు భయభక్తి అంటే దేవుని యందు భయభక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా మీకు ప్రియులైన వారు నిద్రించినప్పుడు తగిలేదే గుండెకు తగిలే గాయం. మరి శరీరానికి తగిలే గాయాలు దుష్టులు, శత్రువులు శరీరాన్ని, భౌతిక శరీరాన్ని గాయపరుస్తారు. ఆ గాయాలు కూడా దేవుడు మాన్పాడు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి 5:4 వచనం. దుఃఖంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, నీవు దేవుని చేత ఓదార్చబడతావు. దేవుని మిమ్మల్ని తప్పక ఓదార్చుతాడు. ద టీయర్స్ ఆర్ ప్రేయర్స్ టు, బాగా గుర్తుపెట్టుకోండి. టీయర్స్ ఆర్ ప్రేయర్స్ టు, దే ట్రావెల్ టు గాడ్ when we can't speak. When you're not able to speak your words, your tears will travel to God Almighty. That's why tears are prayers too. They travel to God when you can't speak. Psalms 56:8. నా కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచి ఉన్నాడు. నా కన్నీరంతా దేవుని బుడ్డిలో దాచబడింది. ప్రభు నా కన్నీటిని చూస్తున్నాడు, ఆయన నా జవాబు దయచేస్తాడు నమ్మాడు. నమ్మండి, మీ కన్నీటిని చూస్తున్న దేవుడు మీకున్నాడు. God is never blind to your tears, never deaf to your prayers, and never silent to your pain. He sees, He hears, He will deliver you. God is never blind to your tears. దేవుడు ఎప్పుడు కూడా మీ కన్నీళ్లు చూడలేనంత గుడ్డివాడు కాదు. Never deaf to your prayers, మీ ప్రార్థన వినలేనంత చెవులు లేనివాడు కాదు. And never silent to your pain, నీ యొక్క నొప్పిని చూసి ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. He sees, ఆయన చూస్తాడు. He hears, ఆయన వింటాడు నీ ప్రార్థన. He will deliver you. తప్పక దేవుడు నేను విడిపిస్తాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాల్సి వస్తుంది. God didn't promise days without pain, laughter without sorrow, nor sun without rain. దేవుడు ఎప్పుడు కూడా ఒక వాగ్దానం చేయలేదు. ఏమనంటే వర్షం లేని ఎండలే ఉంటాయని ఎప్పుడు వాగ్దానం చేయలే. ద డేస్ వితౌట్ పెయిన్, ఎప్పుడు నొప్పి లేనటువంటి రోజులు ఉంటాయి, హ్యాపీగా సుఖంగా ఉంటారని చెప్పలేదు దేవుడు. లాఫ్టర్ వితౌట్ సారో, అప్పుడప్పుడు దుఃఖమే రాదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారని చెప్పలేదు. బట్ He did promise strength for the day, comfort for the tears, and the light for the way. గమనించండి, దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, నేను ఈ లోకమును జయించున్నాను. బలము, ప్రతిరోజు కావాల్సిన బలాన్ని. ఆ కన్నీటితో ఏడుస్తున్నప్పుడు మిమ్మల్ని ఆదరించేటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీతో కూడా ఉంటుందని, గాఢాంధకారపు చీకటిలో వెళ్ళినప్పుడు నేను నీకు వెలుగుగా ఉండి నడిపిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగునై ఉంది. ప్రస్తుతం అందరూ కూడా గాఢాంధకారపు లోయలు సంచరిస్తున్నారు. మన రాష్ట్రము, పక్క రాష్ట్రము, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన ఇండియాలో 29 రాష్ట్రాలు గాఢాంధకారపు లోయలో వెళ్తున్నాయి. భక్తులందరూ కూడా ఇబ్బందికరమైన లోయలో వెళ్తున్నారు. ఈ లోయను మన స్తుతి లోయగా మార్చేద్దాం. బాకానాదంతో దేవుని స్తుతిద్దాం. ఇది ఆఖరు లోయ వలె పూర్తిగా ఇది స్తుతులతో నింపినప్పుడు దేవుడు ఆశీర్వాదాలతో మనం నింపబోతున్నాడని మీరు వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ప్రభు యేసయ్య. నలిగిన వారికి న్యాయం తీర్చి వారికి మహాదుర్గముగా ఉండువాడు ప్రభు యేసయ్య. వారిని కాపాడు. విరిగి
మరి విరిగిన హృదయం గల వారిని, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. ఆయన వారి ప్రార్థన అలక్ష్యం చేయడు. సమస్యలని వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బరాబరుద్ధి కలుగు చేయవాడు ఆయనే. దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తుండగా మీ గుండెకు తగిలే గాయాలు ఎవరైనా నిద్రించినప్పుడు తగిలినప్పుడు, ఎవరైనా నిద్రించారు మీకు తెలుసు అన్నప్పుడు అది గుండెకు తగిలే గాయం. నోటి మాటల వల్ల కూడా గాయాలు తగలవచ్చు గుండెకు. వాటి నుండి కూడా దేవుడు బాగు చేస్తాను, మీ గాయములు మానుతా అన్నాడు. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. నిర్గమకాండం 15:26 వచనంలో he has promised that he wants to heal you. Isaiah 53:5-6 ఆయన పొందిన గాయముల చేత మన స్వస్థత నొంది ఉన్నాము. we're already been healed by his stripes. నమ్మి విశ్వాసంతో వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయండి, మొరపెట్టండి. the God in heaven will do a miracle for you. విశ్వాసంతో మొరపెట్టండి. మరి మనసుకు తగిలే గాయాలు ఏంటండి? మనసు గాయపరచబడుతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, రాంగ్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు. అబ్బా, ఎందుకు నేను అలాంటి తీర్మానం చేసుకున్నాను, నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, నేను ఇలా వీళ్ళతో మాట ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని మనసు గాయంతో కృంగిపోతారు. జీవితంలో కొన్ని నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నేను ముందే జాగ్రత్త పడి ఉంటే ఎంత బాగుండేది, అనవసరంగా మాట ఇచ్చి చిక్కుల్లో పడ్డానే. మనసు కూడా గాయపరచబడుతుంది. చాలామంది మనసును గాయపరుస్తారు. చాలామంది బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉంటారు. స్కూల్లోకి వెళ్ళి హాస్టల్లో చదివిస్తుంది, వాళ్ళ కుమారుడిని చదివిస్తుంది. కుమారుడు చక్కగా మరి తల్లి ఇచ్చిన సాయం ద్వారా ఆమె ఇంటింట పని చేసుకుని వచ్చిన డబ్బుతో చదివిస్తుంది. వాడు వేసుకునే డ్రెస్సులు చూసి ఎవరు కొనిచ్చాడు, మా అమ్మ కొనిచ్చిందంటే మీరు చాలా ధనవంతులు అంటే అవునని చెప్పాడు. సో బంధువులందరూ, అక్కడ ఉన్న స్నేహితులందరూ ముందు వీడు పెద్ద ధనవంతుడట అని అనుకుంటే ఒక పేరు వచ్చేసింది వారికి. వాళ్ళ అమ్మగారు ఇంటింట పని చేసుకున్న ఆవిడ ఒకరోజు క్యారేజ్ బాక్స్లో అరిసెలు బూరెలు అన్ని పెట్టుకొని వాడు స్కూల్లో కాలేజీలో హాస్టల్లో తింటాడు కదా అని గేట్ దగ్గరికి వచ్చి నిలబడింది. ఒక పని మనిషిలాగా ఉంది. మా బాబుని పిలుస్తారా అని పిలిస్తే అక్కడ నిలబడిన వాడు ఆ వాచ్మెన్ అంటాడు, ఎవరమ్మా మీ బాబు అంటే పేరు చెప్తుంది. నా కుమారుడు కొరకు తీసుకొచ్చానని. ఆడుకుంటున్న పిల్లల మధ్యలోకి వెళ్ళి చెప్తాడు, బాబు ఆగండి, మీ ఆట ఆపండి, ఇదిగో మీ అమ్మ వచ్చింది, వెళ్ళి చూసినా పో అన్నట్టు వాడు వెనక్కి తిరుగుతాడు. మా అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందని చూడగానే ఒక పని మనిషిలాగా అక్కడ నిలబడి ఉంటుంది. ఏంటి మీ అమ్మ పని మనిషా అని చెప్పి మిగిలిన పిల్లలందరూ అనగానే అసలు మా అమ్మ కాదు ఆవిడ అని చెప్పి అంటాడు. ఆ మాట ఆమెకు చెవులకి వినబడుతుంది. బాబు డా, నీ కొరకు ప్రేమతో ఇవన్నీ వండి తీసుకొచ్చానంటుంటే, ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు, మా అమ్మగారిని రమ్మని చెప్పు, నువ్వు వెళ్ళిపో అంటే పక్కన ఎవరు అని అడిగితే మా ఇంట్లో పని మనిషి అని చెప్పాడు. దానికి ఆ మనసు విరిగిపోయి ఏడుస్తూ ఆ తీసుకొచ్చిన పదార్థాలను అక్కడ పెట్టేస్తే, నువ్వు అక్కడ పెట్టెళ్ళు, మా అమ్మకు చెప్పు నేను నువ్వు తీసుకొచ్చావని. చెప్తానులే, మా అమ్మని అడిగాను చెప్పమన్నాడు. ఇంకెవర్రా మీకు అమ్మ, నేనే కదా. వారి మాటలు విని దుఃఖంతో, అంటే కన్న తల్లిని కూడా వారి ప్రెస్టేజ్ కొరకు, వారికి ఉన్న ప్రెస్టేజ్ కొరకు అమ్మను కాదని, కన్న తల్లిని కన్న తల్లి కాదని, తండ్రిని తండ్రిని కాదని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య స్థితి కొంతమందికి ఉంది. అటువంటి స్థితిలో మీరు ఉండకండి, మారండి, ప్రార్థన చేసుకోండి, దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. మరి కొంతమంది మీకు సాయం చేస్తున్నా కొంతమంది తల్లిదండ్రులు తీసుకోకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మీరు చేయవలసింది చేయండి. మనసును గాయపరచకండి. తల్లి మనసును తండ్రి మనసును గాయం చేయొద్దు. ప్రార్థించిన వరకు చేయాల్సిన సహాయం చేయండి. అలాగే మీ ఇంటి వారి యొక్క మనసును గాయం చేయకండి. మీ భర్త మనసు గాయపరచకండి. భార్య మనసు గాయపరచొద్దు. తన ఇంటి పేరును వదిలిపెట్టి మీ ఇంటికి వచ్చి నీ ఇంటి పేరును భరిస్తూ మీ కుటుంబాన్ని నీ ఇంటంతరికి దీపంగా ఉంటూ నువ్వు సంపాదించింది వ్యర్థం కాకుండా జాగ్రత్త చేస్తూ నీకు పిల్లలు కని వారిని పెంచుతూ దేవుని మార్గంలో నడిపిస్తున్నటువంటి నీ భార్యను అవమానపరచు, నిష్ఠూర పెట్టకు, ఆ మనసును గాయంపరచు. గాయపరచడం చాలా ఈజీ. నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరి మనసుని గాయం అయిపోద్ది. నోరు జారి నోటి మాట ఇసిరేసేవో మనసులు అక్కడ గాయపరచబడతారు. కాబట్టి ప్రభా, ఇతరులను గాయం చేసే నోటి మాటలు నాకు దూరమగునుగాక అని ప్రే చేసుకోండి. కొన్నిసార్లు ప్రభు గద్దించాడు. పేతురును చూసి అందరు శిష్యుల మధ్యలోని సాతానా వెనక్కు పో అన్నాడు. అది మనసు గాయం చేయడం కాదు, బుద్ధి కలగడానికి. మరో దగ్గర అంటాడు, మీరు కంచర గాడిదల వలె ఉండకుడి అన్నాడు. బుద్ధి జ్ఞానం లేని వారిలాగా ఉండకండి అని 32వ కీర్తన 9వ వచనంలో అంటాడు. మీరు బుద్ధి జ్ఞానం గలవారుగా ఉండాలి, బుద్ధి జ్ఞానం లేని కంచల గాడిదల వలె ఉండకడని ప్రభు గద్దిస్తాడు. అంటే నిజంగా గాడిద అంటలేదు, కానీ గాడిద బుద్ధి లేకుండా ఉంటుంది. మీరు అలా ఎందుకు ఉంటారు? అలా ఉండకండి, మీరు బుద్ధి కలిగి ఉండండి.
మీరు జ్ఞానం కలిగి ఉండాలి, మీరు దేవుని స్వరూపంలో సృజించబడిన వారు అని గద్దింపు వేరు, గాయపరచడం వేరు. కొందరు కావాలని సూటిపోటు మాటలు మాట్లాడి గాయం చేస్తారు మనసుని. ప్రేమించేవారు గాయపరిచి మనల్ని బాగు చేస్తారట. దేవుడు కూడా గాయము చేసి గాయం కట్టేదని అన్నాడు ఆ వాగ్దానంలో. చదవండి వచనాన్ని. మీ గాయములు నేను కట్టువాడును. సో మనసుకు తగిలిన గాయాలు మాటల వల్ల కొంతమంది మన మనసును గాయపరుస్తుంటారు. మనం తీసుకున్న తీర్మానాలు కూడా మనం గాయపరుస్తాయి. కాబట్టి మనసుకు తగిలిన గాయాలు మాత్రమని ప్రార్థన చేసుకోండి. మనసు గాయాలు ఉంటే ప్రశాంతంగా ఉండలేరు. అందుకే ప్రార్థన చేసుకుంటూ మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా మనసుకు తగిలే గాయాలు మానిపోయే విధంగా ప్రార్థించి ప్రభు దగ్గర అడగండి. ప్రభు, నా మనసుకు తగిన ఏ గాయమైనా అది యేసునామములో మానిపోవునుగా కానీ ప్రార్థన చేయి. నా జీవితంలో ఎవరు మనసు గాయపరచకుండా సాయించే ప్రభు, అటువంటి కృపని మనం కూడా ప్రే చేయండి. సో దట్ మీరు ఎక్కడికి వెళ్ళినా మనసుకు ఉత్సాహకరమైన ఇతర మనసులకు శక్తినిచ్చే మాటలు మాట్లాడతారు తప్ప గాయపరిచే మాటలు మానే. మరి దేవుడు ఎందుకంటే అక్కడక్కడ గద్దించాడంటే ఆయన గాయము చేసి గాయం కట్టి మనకు బుద్ధి కలగడం గాయం చేస్తాడు. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మనల్ని గద్దిస్తారు కదా. యోబు 5:18 చదవండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి మీ గాయములను ప్రభు కట్టబోతున్నాడు. మీ గాయములను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఆయన గాయపరుస్తాడంట, గాయములు కడతాడు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను వాగ్దానం చేశాడు. గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. గుండె చెదిరిపోయిందా? కృంగిపోయారా? 147:3 చదవండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. వారి గాయాలు ఏం చేస్తాడు? కడతాడు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు. వారి గాయాలన్నీ కూడా కట్టి వారిని బాగు చేస్తాడు. ఆ మార్గం పక్కన పడవేయబడిన వాడిని మంచి సమయ రూపంలో వచ్చాయి అతని గాయములు కట్టి ద్రాక్షరసము నూనె పోసి అతన్ని బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు, ఈరోజు ద్రాక్షరసము అది దేవుని యొక్క యేసుప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. నూనె పరిశుద్ధాత్మ అభిషేకంగా ఉంది. సో దేవుడు తన అభిషేకాన్ని పంపి మీ గాయాలు కట్టబోతున్నాడు. ఆయన రక్తము ద్వారా మీ పాపాలు క్షమించబోతున్నాడు. సో మనసులో ఉన్న గాయాలు, శరీరానికి తగిలిన గాయాలు, ఆత్మకు తగిలిన గాయాలు. శరీరానికి తగిలే గాయాలు అనారోగ్యము, బలహీనత, లంగ్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, మరి అనారోగ్య బలహీనత పాలైపోవడం, వీక్ అయిపోవడం బాడీలో, ఇవన్నీ శరీరానికి తగిలే గాయాలు. వీటిని కూడా ప్రభు బాగు చేస్తాడు. మత్తయి సువార్త 5:15-32 ఆయన పాదముల యొద్ద రోగులందరినీ పడివేయగా ఆయన వారందరినీ స్వస్థపరిచెను. మత్తయి 4:23-24 వరకు he has healed all of them. 23-24 మత్తయి సువార్త 9:36 ఆయన కనికరంతో వారిని బాగు చేశాడు. మత్తయి 14:14 ఆయన కంపాషన్ వారందరినీ బాగు చేసింది. యోహాను 5:1-8 వరకు ఆయన నువ్వు లేచి నడవమని చెప్పగా నడవలేనివాడు, మంచం పట్టినవాడు, సిక్ బెడ్ మీద ఉన్నవాడు లేచి గంతులేసి నడవడం ప్రారంభించాడు. ఈ మాటలు వింటున్న వారిలో మీలో కూడా దేవుని శక్తి వచ్చునుగాక, మీరు లేచి నడుచుదురుగాక. హాస్పిటల్లో, ఐసీలో, క్వారంటైన్ సెంటర్స్ లో ఉన్నవారు యేసుక్రీస్తు అధికారం గల నామములో మీకు శక్తి కలుగునుగాక. ఆయన నోటి మాట సెలవిస్తే అవతల వ్యక్తికి, అనారోగ్యం పాలైన వాడికి శక్తిని ఎలా వచ్చిందో అలాగే దేవుని కనికరం చొప్పున మరణ పడకల మీద, సిక్ బెడ్ మీద ఉన్నటువంటి వారు, రోగ పడకల మీద ఉన్నవారు మీరు లేచుదురుగాక, మీరు స్వస్థత నొందుదురుగాక. ప్రార్థిద్దాం, ప్రభునందు విశ్వాసంతో ఉందాం. ఆయన గాయములు కట్టేవాడు. ఈ వచనాలు చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకునండి. మొదటిగా మనసుకు తగిలిన గాయాలు మానపడానికి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థన చేయండి. హృదయానికి తగిలిన గాయం మానపడానికి దేవుని దగ్గర తగ్గించుకొని మొరపెట్టండి. ఆత్మకు తగిలిన గాయాలు ఇవేంటంటే పాపం వల్ల మనం చేసే పాపాలు, మనం కావాలని చేసిన పాపాలన్నీ ఆత్మ మీద మరకలుగా ఉండిపోతాయి. ఆ మరకలు అనేవి వాత వేయబడిన మనస్సాక్షి వల్ల ఉంటాం. ఒక తెల్లని డ్రెస్ మీద వాతలు వేసామనుకోండి, ఇంకు మొత్తం రంగురంగులుగా మారిపోయి అసహ్యంగా ఉంటుంది కదా. అలాగనే మనస్సాక్షిని క్లీన్గా ఉన్న మనస్సాక్షి మీద మనం చేసే పాపాలనే మురికిగా పడతాయట, మురికి బురద వలె. వాటిని కడగమని వేడుకుందాం. ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో మనసుకు తగిలిన గాయాలు మానిపోతాయి, హృదయంలో ఉన్న గాయాలు మానిపోతాయి,
మీ ఆత్మకున్న ప్రతి మరక తొలగించబడుతుంది. మీరు లేచి గంతులు వేసే కృప దేవుడు మీకు దయచేయునుగాక. మీ ఇళ్లలో ఉన్న మీ బంధుమిత్రులు ఈ రోజుల్లో ఫోన్ చేసి అందరితో మాట్లాడినంటే మీ బంధుమిత్రులు ఉంటే వారు గాయాలతో ఉన్నారు. కొంతమంది ఇంటి వారిని కోల్పోయిన వారు, కొందరు వారికి తెలిసిన వారిని కోల్పోయారు, కొందరు స్నేహితులు కోల్పోయారు, మరికొంతమంది సీరియస్గా హాస్పిటల్లో ఉన్నారు, ఇళ్లలో ఉన్నారు, క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు. వారి కొరకు ప్రార్థిద్దాం. ఈ మెసేజ్ కూడా అందరికీ షేర్ చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు వింటుండగా, ఈ మెసేజ్ వింటుండగా ఆయన తన చేయి చాపి వారి రోగములను బాగు చేయునుగాక. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు గుండె చెదిరి ఉన్న ప్రతి కుటుంబంలో ఆయన కనికరం చెప్పి వారిని బాగు చేయునుగాక. మీ గాయములన్నీ యేసు నామములో కట్టబడునుగాక. అది మనసుకు సంబంధించిన గాయమైన, గుండెకు సంబంధించిన గాయమైన, శరీర సంబంధమైన గాయమైన, ఆత్మలో ఉన్న గాయమైన యేసు నామములో గాయాలు మానిపోవునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా గాయము కట్టువాడు నీవే తండ్రి అన్నవారు చేతిని పైకెత్తగలరా? ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు ప్రార్థిస్తుండగా వీరికి తగిలిన గాయాలన్నీ మానిపోవాలి నాయన. మనసులు అందరూ కూడా చేతులెత్తి అడుగుదాం. మాన్పు ప్రభా, ప్రతి గాయమును మాన్పు నాయన. మనసులో ఉన్న గాయాన్ని, గుండెకు తగిలిన గాయములను మాన్పండి. జీవితంలో తగిలిన ఎదురైన ప్రతి గాయం మానిపోవాలి. గాయం చేయువాడును నేనే, దాన్ని మాన్పువాడును నేనే అన్నావు తండ్రి. గుండె చెదిరిన వాడిని బాగు చేస్తా అన్నావు. విరిగి నలిగిన మనసు గల వారి యొక్క ప్రార్థన అలక్ష్యం చేయనన్నావు. ఎవరైనా నిద్రిస్తే వారి యొద్దకు మేము ఒకరోజు రాబోతున్నాం కానీ వారు వెనక్కి రారన్న విషయం తెలుసుకొని నిద్రించిన వారి కొరకు ఏడుస్తూ కూర్చోకుండా, గాయాన్ని రేపుకోకుండా దేవుని ఆధారపట్టు సాయం దయచేయండి. ప్రభువా, నీ కనికరం చొప్పున ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి దుఃఖం చేత మీరే వారికి నెమ్మది గల మీరు అనుగ్రహించదేవా ప్రభా. నీ కృప చెప్పిన ప్రతి ఒక్కరి గాయమును మాన్పండి. ప్రతి ఇంట్లో గాయం మాన్పండి. ఎవరి గృహంలో, ఎవరి జీవితంలో గాయమున్న మాన్పివే దేవా. వారి మనసుకు తగిన ఏ గాయమున దేవా అతని ప్రభా, నీ కృప చెప్పిన మీరు గాయములు కట్టి వారి గాయములు కట్టుబడి చెప్పిన గొప్ప దేవుని అతను ప్రతి ఒక్కరి గాయం మానిపోవునుగాక. హాస్పిటల్లో ఐసీలో ఉన్నవారు కురిగిపోయి ఉన్నారు. కొందరు మనసుకు గాయాలతో ఉన్నాయి. గాయపడిన మనసును బాగు చేయండి. ఆయన కొన్ని విషయాల్లో వారు ఎంతో గాయపరచబడ్డారు. తండ్రి, వారి గాయములు మాన్పండి. శరీర గాయాలతో కొందరు బాధపడుతున్నారు. శరీర సంబంధమైన అనారోగ్యములతో, వైరస్లతో బాధపడుతున్న వారి గాయములు మానిపోవాలి. ప్రభా, ఈ యొక్క వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి విడుదల ఇవ్వను ఆయన. స్వస్థపరచండి, బాగు చేయండి మా ప్రభా. స్వస్థత నింపు నా తండ్రి. వారందరినీ ఆదుకున్న ప్రభా, స్వస్థపరచువాడా బాగు చేయమని ఆయన. బాగు చేయమని వేడుకుంటున్నాను. విడుదల ఇవ్వమని అడుగుతున్నాను. స్వస్థపరచమని అడుగుతున్నాను. నీ ప్రజలను బాగు చేయమని, మీ నామాన్ని ఘనపరచుకోమని, ప్రతి శోధన బాధలను తప్పించండి. నీ ప్రజలందరిపై కనికరం చూపి. ఎవరెవరి గృహాల్లో గాయం తగిలిందో, ఎవరి వీధుల్లో గాయం ఉందో ఆ గాయాన్ని మాన్పండి ప్రభు. వారి గుండెలకు తగిలిన గాయాలు, ప్రతి గుండెలో ఉన్న గాయమును మాన్పమని అడుగుతున్నాను. ప్రతి గుండెలో ఉన్న గాయమును మాన్పండి. ప్రతి గాయమును మాన్పి ప్రజలను బాగు చేయండి, స్వస్థపరచండి, వారి జీవితాలను బాగు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఇంటిని కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాను. నీ ప్రజల గృహాల్లో ఉన్న వేదన తీసివేయండి. వారి ఆత్మలో ఉన్న ప్రతి పాపం కడిగివేయబడాలి తండ్రి. విరిగి నలిగిన మనసు గల వారిని బాగు చేస్తాన్నావు. మా ప్రార్థన అలక్ష్యం చేయకుండా వింటాన్నావు. నీ చిత్తం నెరవేర్చి వీరందరినీ కూడా బాగు చేసి మహింపొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ప్రియులారా, ప్రభువును స్తుతిస్తూ ప్రభు బలిలో మనం పాల్గొనబోతున్నాం. ప్రభు బలిలో పాల్గొనే ముందు ప్రభునామంలో ప్రభు ఆ యేసయ్యను గణపరుస్తూ సంతోషంగా మన కానుకలు అర్పిద్దాం. బలిలో పాల్గొనే ముందు అందరూ కూడా మన కానుకలు చేత పట్టుకుందాం. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చిన వారు కలరని. కానుకలు అనగానే మనసును చిన్నబుచ్చుకునే వారు కొందరుంటారు. సో తగిన దానికన్నా విస్తారంగా మరి ఇచ్చి గణపరిచిన వారు దీవించబడతారు. ఇవ్వకుండా ఉన్నవారు, అంటే మనం ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటే ఒక లేమికి వచ్చిన వారు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఒక నెరవిడిచిన భూమి వలె ఆ భూమి నెరవిడిచినట్టు అన్నీ కోల్పోతారట. ఆత్మీయ స్థితిలో మనం అలా ఉండకూడదు. కోల్పోయే స్థితి రాకూడదంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా మన దేవుని సేనలో కానుకలు అర్పిద్దాం. అలాగనే మరి మొదటి గ్రూప్లో ఉన్నవారు విస్తారంగా అభివృద్ధి పొంది, ఎలా అభివృద్ధి పొందగలంటే వెదజల్లి అభివృద్ధి పొందారు. సేవలో వెదజల్లుదాం. సువార్త పనిలో అది దేవుని సేవకు చెందాల్సిన దశమ భాగములు, ప్రత్యేక అర్పణలు అవి సేవకే చెందాలి. వాటిని మనం వాడుకోవద్దు, ఆయన పనికి పంపిద్దాం. అది ఒకవేళ నేరుగా వేయడానికి లేకపోతే ప్రేయర్ సెంటర్స్కి వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ కవర్లో పెట్టి ప్రార్థన చేసి ఇవ్వచ్చు.
ఈ వారంలో ఎప్పుడైనా మీరు రావచ్చు, కలవచ్చు. అలాగే ఈరోజు కానుకలు పంపుకోరిన వారు ఆన్లైన్లో కూడా పంపించే అవకాశం ఉంది కనుక ప్రార్థనాపూర్వకంగా అవకాశాన్ని వాడుకుందాం. అది మరి మీరు చూస్తున్నారు ప్రార్థనలో ఏ విధంగా పంపాలన్నది వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ పంపించాలనుకున్న వారు మీరు స్కాన్ చేసుకొని మీరు పంపించే అవకాశం ఉంది. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. కానుకలు పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు కానుకలు అర్పిస్తుండగా జ్ఞాపం చేసుకునండి, దీవించండి, బలపరచండి. నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తి కలిగి కానుకలు అర్పిస్తుండగా నీ ప్రజలు వర్ధిల్లుటకు మార్గం సరళం చేయండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. వారి అక్కర్లు తీర్చువాడు నీవే, వారిని ఆశీర్వదించేవాడు నీవే. నీ కనికరం చొప్పున ప్రార్థిస్తుండగా నీ ప్రజల జీవితాలను ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి. దశంభాగంలో అర్పిస్తున్న, ప్రత్యేక అర్పణలు అర్పిస్తున్న దేవా, నిన్ను ప్రేమించి నీ సేవను ప్రేమించున్న నీ కుమారులు కుమార్తెల జీవితాలు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పిల్లలు, వారి ఇంటి వారు యేసు నామములో దీవించబడుదురుగాక. వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏమీ లేనివారు, నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని బాధపడుచున్న వారు, మీ మీద ఉన్న దరిద్రత తొలగిపోయి ఆర్థిక ఆశీర్వాదాలు మీరు అడుగులు వేయుదురుగాక. ఆమేన్. మీరు కూడా మామూలు కానుకలు ఇచ్చేంత ఆశీర్వాదాలకు దేవుడిని నడిపించునుగాక. ఆమేన్. సంతోషంగా ప్రభు స్తుతిస్తూ ఒక కీర్తన పరచునగా మన అర్పణలు అర్పిద్దాం, ప్రభుని మహింపరుస్తూ. సంతోషంగా ఈ పాట పాడుతున్న సమయంలోనే ఈ పునరుద్ధాన దిన ఆదివారం దేవుడు మనకిచ్చిన చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ డిజిటల్ వివరాలను తీసుకొని మన మొబైల్ ఫోన్ ద్వారా నేరుగా సువార్త పరిసరాల అకౌంట్లోనికి అర్పణలు అర్పిద్దాం. దేవుడు మనకిచ్చే దైవాశీర్వాదాలను మనం పొందుదాం. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా, కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, ఆరాధిస్తూ పాడాలి. నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా. ప్రథమ ఫలాలు, దశమ భాగములు, ప్రతిష్టార్పణలు మొక్కుబడి చేసుకున్న వారు కృతజ్ఞతార్పణలైనా స్వేచ్ఛార్పణలైనా ఇదే సమయంలో మన మొబైల్ ఫోన్ తీసుకొని స్క్రీన్ దగ్గరగా వచ్చి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డిజిటల్ వివరాలను మన మొబైల్ ఫోన్ ద్వారా తీసుకొని యూపీఐ యాప్స్ వినియోగించి క్యూఆర్ కోడ్ను మనం స్కాన్ చేస్తూ నేరుగా సువార్త పరిసరాల అకౌంట్లోనికి మన అర్పణలు అర్పిద్దాం. చీకటి కోణంలోన పాపాంధకారములోన కృంగిన నా మనసును లేవనెత్తినావయ్యా. Thank you, Lord my God. Praise you, Father. చీకటి కోణంలోన పాపాంధకారములోన కృంగిన నా మనసును లేవనెత్తినావయ్యా. బ్రతికించినావయ్యా, దరి చేర్చినావయ్యా, బ్రతికించినావయ్యా, దరి చేర్చినావయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా. 24 రకాల పరిచర్లు జరుగుతున్నాయి. 24 రకాల పరిచర్లో ఏదో ఒక పరిచర్కు కుటుంబం తరపున స్పాన్సర్స్గా ఉండగోరిన వారు దేవుడిచ్చినటువంటి ఆత్మ ప్రేరేపణ కొలది స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను యూపీఐ యాప్స్ ద్వారా మనం స్కాన్ చేసి పక్కనే మనకు నెంబర్లు కనిపిస్తున్నాయి. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే నెంబర్లు వినియోగిస్తూ నేరుగా పరిచర్ల అకౌంట్లోనికి అర్పణలు అర్పిద్దాం. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా,
మనుషులను పట్టేవారిగా చేసింది నీవేనయ్యా. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనుషులను పట్టేవారిగా చేసింది నీవేనయ్యా. ఆత్మశక్తినిచ్చావయ్యా, వాడుకుంటున్నావయ్యా. ఆత్మశక్తినిచ్చావయ్యా, వాడుకుంటున్నావయ్యా. నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధలైనా. సేవకులు మీ యొద్దకు ప్రభు వల్ల తీసుకొస్తున్నారు. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తం, రొట్టె, ద్రాక్షరసం వారు మిగిస్తున్నారు. సేవకులు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి బల్ల పంచుదాం. బల్లను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అది పట్టుకొని ప్రార్థన చేస్తూ పాడండి. సేవకులైన వారు బల్ల మీ యొద్దకు తీసుకొస్తున్నారు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు మాత్రమే తీసుకోండి. సిద్ధపడిన వారు తీసుకోండి. బల్ల తీసుకువెళ్ళండి. సేవకులు తీసుకువెళ్ళండి. యేసు నామములో ఆ ప్రభు బల్ల తీసుకువెళ్ళి ఇవ్వండి, ప్రజలకు ఇవ్వండి. ప్రజలకు తీసుకెళ్ళి రాజుగా వస్తున్నావు, రాజమేలుతావయ్యా. కడుపురా మోగగని మేఘాల పైన నీవు రాజుగా వస్తున్నావు, రాజమేలుతావయ్యా. నింగిని శాసిస్తావు, శాంతిని స్థాపిస్తావు. నింగిని శాసిస్తావు, శాంతిని స్థాపిస్తావు. నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధైనా, కష్టమైనా కన్నీరైనా దిగులైనా బాధైనా, నీతోనే ఉంటానిలా యేసయ్యా, నీలోనే ఉంటానిలా యేసయ్యా. అందరికీ బల్ల పంచండి. సేవకులు ప్రభు బల్ల అందించండి. ప్రభు బల్ల అందించేసేయండి. పాడుచుండగానే ప్రభు బల్ల అందించాలి. ప్రభు బల్ల పట్టుకున్న వారు ఒక చేతిలో పట్టుకొని పడిపోకుండా చూసుకొని పాడుతున్నారు. ఒక చేతులు ప్రభు పెట్టి చెప్పండి నాతో కూడా, ప్రభువా ఇది నీ సపట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చేసిన మేలును తలంచుకుంటూ ప్రభునామాన్ని మహింపరుస్తూ ఆయన బలలో పాల్గొందాం పిల్లరా. ఇంతవరకు అర్పణలు అర్పించిన మిమ్మల్ని అందరినీ చూస్తున్న దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. బల్ల కార్యక్రమంలో పాల్గొంటుండగా ప్రభు నమ్మిన వారు మీ యొక్క చేతిలోనికి రొట్టె తీసుకురండి. నమ్మి బాప్తిస్మం పొందాను, నేను సిద్ధపడ్డాను ప్రభు బల్ల కొరకు అన్నవారు రొట్టెని చేత పట్టుకునండి. ప్రభునామలో మీ చేతులు ఇవ్వబడిన రొట్టెను తీసుకుని ప్రభు అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది నా శరీరము, దీన్ని భుజించడానికి ప్రభు సెలవిచ్చాను. ప్రభు శరీరాన్ని పైకెత్తండి, ఆ రొట్టెను పైకెత్తండి, స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధరానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా, ఇది నీ శరీరముగా మాకు అప్పగించి మమ్మల్ని మీ శరీరంలో జాయిన్ చేసుకున్నారు. మీ శరీరంలో శరీరముగా, మీ రక్తంలో రక్తంగా మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నారు.
నీ శరీరం తిరిగి రక్తం త్రాగబడి నిత్య జీవానికి వారసులని సెలవించున్నావు. నీ ప్రజలందరినీ జ్ఞాపం చేసుకురండి, బలపరచండి. అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరచేయి, ఇది మీ శరీరం అని సెలవించారు ప్రభా. ఇదిగో నా ప్రభా, నేను స్తుతిస్తున్నా. ఇలా రొట్టెను పైకెత్తిన వారు స్తోత్రాలు చెప్పండి. యేసు క్రీస్తు నామములో ప్రభా, ఇది నీ శరీరంగా ఉండబోతుంది. మేము దీనిలో పాలు పంపులు పొందుతుండగా మమ్మల్ని జ్ఞాపం చేసుకుని దీవించి బలపరిచి నిత్య జీవానికి వారసులుగా చేసి మహిమ పొందమని తమను తాము పరీక్షించుకొని ఇది ప్రభు యొక్క శరణు వివేచన తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నమ్మి బాప్తిస్మం పొందిన వారు, ప్రభు యొక్క రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వారు, ప్రభుని మహింపరుస్తూ ఆ రొట్టెను పైకెత్తి స్తుతించిన వారు యేసు ప్రభువాన్ని జ్ఞాపం చేసుకుంటూ 3 మేకుల మీద వేలాడుతున్న యేసయ్యని జ్ఞాపం చేసుకుంటూ భోజనం చేయండి. కదా భోజనం చేయండి, ప్రభుని జ్ఞాపం చేసుకుంటూ భోజించండి. ఆ రొట్టెను భోజనం చేస్తున్న వారు ఆ భోజనం అయిన పిమ్మట ఆయన ఒక పాత్రను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా రక్తం అని నిబంధన రక్తం అని ప్రభు సెలవిచ్చినాడు. ఆ పాత్రను పట్టుకునండి. రొట్టెను తీసుకున్న వారందరూ కూడా పాత్రను పైకెత్తి నాతో కూడా ప్రార్థనలు ఏకీవించండి. ప్రభు, మీరు అప్పగింపబడిన రాత్రి భోజనమైన పిమ్మట ఇది నా నిబంధన రక్తము, ఈ పాత్రను త్రాగినప్పుడల్లా మిమ్మల్ని జ్ఞాపం చేసుకోమన్నావు. నీ ప్రజలు కూడా వారి చేతుల్లో ద్రాక్షరసం పట్టుకుని ఉండగా ఇది మీ రక్తానికి సాదృశ్యంగా ఉంది నాయన. స్తోత్రాలు చెప్పిన పిల్లరా, స్తోత్రం 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 స్తోత్రం. నాతో చెప్పండి, ఇది నా ప్రభు యొక్క రక్తం అని నేను వివేచించి నన్ను నేను పరీక్షించుకొని తీసుకొని ఉంచున్నాను. ప్రభు రక్తాన్ని 3 మేకుల మీద కొట్టబడిన యేసయ్య సిలువలో వేలాడుతున్న దృశ్యాన్ని జ్ఞాపం చేసుకోండి. ఇంక వేరే విషయం ఏది మీ మనసులో జ్ఞాపకంలో రాకూడదు. తీసుకోండి ప్రభు రక్తాన్ని, తీసుకోండి. నిబంధన రక్తాన్ని తీసుకున్న వారందరూ కూడా కరములెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెందుతూ ఈ కీర్తన పాడదాం. సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా, నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా. సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా, నా పాప శాపమంతయు నీవే కరములెత్తి ప్రభువును స్తుతిస్తూ పాడదాం. యేసయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా, నీ త్యాగం నేనెప్పుడు మరువలేనయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా, నీ త్యాగం నేనెప్పుడు మరువలేనయ్యా. సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్యా, నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. కృపగల మా తండ్రి, నీ ప్రజలను దర్శించి ఆత్మతో శక్తితో నింపి కృపతో నింపండి అయ్యా. నీ పరిశుద్ధ రక్తాన్ని జ్ఞాపం చేసుకుంటూ నీ బలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నిత్య జీవానికి వారసులుగా చేశారు. నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు ఎడబాపలేరు తండ్రి. ఈ లోకంలో ఏ శక్తులు కానీ, ఏ వైరస్లు కానీ, ఏ బలహీనతలు కానీ దేవుని ప్రేమ నుండి మమ్మల్ని వేరుపరచలేవని నమ్మచ్చు, రూఢిగా నమ్మచ్చు. నేను స్తుతిస్తూ నీ ప్రజలందరినీ బహుగా ఆశీర్వదించమని ఈ సాక్షులుగా నిలబెట్టి వారు ఎక్కడున్నా యేసు ఎందుకు మరణించాడో ఈ లోకంలో అందరికీ సాక్ష్యం ఇచ్చి అనేకులు రక్షణలోకి నడిపించే కృపనిమ్మని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో పిల్లరా మన కరములు ప్రభు వైపు ఎత్తి దేవుని స్తుతిస్తూ ఒక ప్రభు యొక్క నేర్పిన ప్రార్థన చేసుకునే ముందు ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు తొట్టిల్లకుండా కాపాడగల శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు
వాక్యమునకు విధులైన మీకును మీ కుటుంబాలకును ప్రపంచమంతటా ఉన్న దేవుని సార్వత్రిక సంఘానికి మనకు ప్రతిదినం ప్రార్థనలో పాల్గొంటున్న వారికి, కానుకలు అర్పించిన వారికి, ప్రేయర్లో ఫస్ట్ టైం పాల్గొన్న వారికి, ప్రతిరోజు పాల్గొంటూ ఉన్నటువంటి వారికి మీకును మాకును సదా తోడేవండి. ఆయన రాకడ పర్యంతం మనల్ని బలపరుస్తూ స్థిరపరిచి నడిపించి దేవుని నామానికి మహిమకరంగా వాడుకునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో పిల్లరా నవ్వుతూ సంతోషంగా ఒకసారి గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. మా వైపు చేజాపి God bless you. మేలు కలుగును గాక, మేలు కలుగును గాక, వర్ధిల్లుదురు గాక, మీరు వర్ధిల్లుదురు గాక, అక్కర్లన్నీ తీరిపోవును గాక, అక్కర్లన్నీ తీరిపోవును గాక, దేవుని సహాయం, దేవుని సహాయం, దేవదూతల సహాయం, దేవదూతల సహాయం ఎల్లప్పుడూ ఉండును గాక, ఎల్లప్పుడూ ఉండును గాక, దీర్ఘాయుష్మంతులవుదురు గాక, దీర్ఘాయుష్మంతులవుదురు గాక, కృపాక్షేమములు కృపాక్షేమము మీ వెంట వచ్చును గాక. మీ వెంట వచ్చును, మీ వెంట వచ్చును. ఏ తెగులు మీ గుడారమున యేసు నామములో సమీపించదు, సమీపించదు, సమీపించదు. ఏ అపాయం యొద్ద యేసు అధికారం గల నామములో రాదు, రాదు, రాదు. సురక్షితమని యేసే హస్తాల్లో మనము, మన కుటుంబాలు, సంఘాలు, సార్వత్రిక సంఘము కాపాడబడునుగాక. ఆమేన్. 4:10 నుండి 12:30 వరకు అద్భుతమైన వర్తమానాలు దేవుని దాసురాలు, దేవుని దాసుని ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. మరి ఎక్కడున్న యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, స్నేహితులందరూ ఆహ్వానించండి. ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకునండి. 5 ఛానల్స్ దేవుని మాటలు అందరికీ అందించే విధంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు వాక్యమును ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మరి రేపు రాత్రి మనకి నైట్ ప్రేయర్ పెట్టుకున్నాం. నైట్ ప్రేయర్లో సాయంత్రం 8 గంటలకల్లా అందరూ జాయిన్ అవ్వాలి. 7:30కి జాయిన్ అవ్వండి. సో ప్రార్థన పూర్వకంగా రేపు రాత్రి జరిగే నైట్ ప్రేయర్ గురించి. ఎందుకు ఆ ప్రార్థన? మన దేశ పరిస్థితి బాగాలేనప్పుడు, మన రాష్ట్ర పరిస్థితులు బాగాలేనప్పుడు, మన ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రజల కొరకు, ఇతరుల కొరకు విజ్ఞాపనం చేయాలి. పిల్లలు అందరూ కలిసి ఏకాత్మతో ప్రార్థన చేద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము, శక్తి నిరంతరం నీదై ఉన్నది మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా ప్రభు యేసును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆమేన్. ఈ ఆశీర్వాదాలు పలుకుతుండగా వాటిని కూడా తిరిగి మా కొరకు మీరు పలకండి, మేము మీ కొరకు పలుకుతాం. ప్రభు అయిన యేసు మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకును మీ కుటుంబానికి సమాధానము కలుగు చేయునుగాక. ప్రభు అయిన యేసు మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకును మీ కుటుంబానికి సమాధానం కలగజేయునుగాక. ఆమేన్. సంఘాలందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూర్చోనండి. దైవ సేవకులు మీతో మాట్లాడతారు. 2 అనౌన్స్మెంట్స్ మీకు చేస్తారు. ప్రియమైన సంఘమా, దైవజనమా, కూర్చోండి. అక్కడ స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. దైవ సేవకులందరూ మీతో మాట్లాడతారు. సంఘ వివరాలు ఎక్కువసేపు ఉండదు, ఒక 2-3 నిమిషాలు మీతో మాట్లాడి మరి 3వ ఆరాధనలో మనం పాటలు పాడుతుండగా అందరూ జాయిన్ అవ్వచ్చు. ఆటంకాలు అధిగమించడం ఎలా? ఈ సందేశాన్ని అందరూ వినాలి. స్క్రీన్లో చూస్తున్నారు కదా. ఆటంకాలు అధిగమించడం ఎలా అనండి ఒకసారి స్పష్టంగా. ఎన్నో ఆటంకాలు ఉంటాయి. వాటిని అధిగమించడంలోనే మనం జయం పొందగలుగుతాం. మరి ఆటంకాలు రాకుండా ఉండవు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించడం ఎలా అన్నది తెలుసుకుందాం. ఇంతవరకు మీరంతా 6 గంటల నుండి 8 గంటల వరకు ఉన్న సర్వీస్లో ఉన్నారు పిల్లలు, అంటే 3వ ఆరాధనలో. ఇప్పుడు మనం అర్జెంటుగా 4వ ఆరాధనలోకి వెళ్తున్నాం కనుక 3వ ఆరాధనలోకి వెళ్తున్నాం. ఇప్పుడు వరకు 2వ ఆరాధనలో ఉన్నాం. 2వ ఆరాధనలో 3వ ఆరాధనలోకి వెళ్ళాలి కనుక మీరు దయచేసి 3rd సర్వీస్ అని మీకు కనిపిస్తుంది స్క్రీన్లో, ఇదే ఛానల్లో. దాన్ని మీరు క్లిక్ చేయాలి. అప్పుడే యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఆత్మీయులు, ప్రియులు మీరంతా కూడా కనెక్ట్ అవుతారు. ఈ పాడే పాటలు, ఆరాధన, వాక్యము మనం వినాలి. ఆటంకాలు అధిగమించడం బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో, ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో, పిల్లల చదువుల్లో కానీ, వివాహాల విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, అది మనం చేసే ఏ ప్రయత్నంలో అయినా ఆటంకాలు వస్తున్నాయా? అయితే తప్పక ఈ వర్తమానాన్ని విందాం. అందరూ వినాల్సింది అధిగమించడం ఎలా తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి 3వ ఆరాధనలోకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఇప్పటి వరకు 2వ ఆరాధనలు ఉండిపోయారు మీరంతా. మీరు ఒకసారి క్లిక్ చేయండి. 3rd సర్వీస్ అని స్క్రీన్లో కనబడుతుంది. ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్లో సండే 8 AM సర్వీస్ అని కనబడుతుంది.
అక్కడ థర్డ్ సర్వీస్ అని కూడా కనబడుతుంది, 3వ ఆరాధన అని కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే వెంటనే కనెక్ట్ అవుతారు పిల్లరా. పాటలు ఆగవు, ప్రార్థన ఆగదు, వాక్యం ఆగదు, కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ మీరు 2వ ఆరాధనలో ఉండిపోతే సడన్గా అది క్లోజ్ అవుతుంది సర్వీస్. అప్పుడు మళ్ళీ మీరు పాట మధ్యలో ఆగిపోవాల్సి ఉంటుంది, మళ్ళీ వెతుక్కోవాలి. కనుక ముందుగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని. ఎస్, ఐ బిలీవ్ దాట్ యు ఆల్ అండర్స్టాండ్. ఛానల్ మీరు యూట్యూబ్ ఆన్ చేశారంటేనే మీకు అర్థమై ఉంటుంది, దానికి ఐడియాలు మీకు ఉంటాయి. కనుక దయచేసి థర్డ్ సర్వీస్లోకి రమ్మని ప్రేమతో యేసునామములో ఆహ్వానిస్తున్నాను. రండి, ఆరాధన చేద్దాం. ఆటకములు అధిగమించే కృపదేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థనా స్థలాలు అందరూ మాస్కులు పెట్టుకోండి. అది ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి. కొద్ది కాలం ఓపిక పట్టండి. సేవకులు మీతో మాట్లాడుతున్నారు. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. సన్నుతింపబడును ఎల్లకాలము, స్తుతి నొందదగిన ఒకే నామము. సన్నుతింపబడును ఎల్లకాలము, స్తుతి నొందదగిన ఒకే నామము. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. Thank you, Lord. Praise you, Father. చాటించెదము. పాపమెంత ఘోరమైన పరిహరించే దేవుడు, దీనులైన వారి వల్ల కనికరించే దేవుడు ఆయన. పాపమెంత ఘోరమైన పరిహరించును, దీనులైన వారినెల్ల కనికరించును. పాపమెంత ఘోరమైన పరిహరించును, దీనులైన వారినెల్ల కనికరించును. యేసు అని పిలిస్తే భయము తొలగును, యేసు అని పిలిస్తే భయము తొలగును. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును, యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. ప్రతి ఒక్కరు చాటించెదము అతిశయిస్తూ, కార్యములను చప్పట్లు కొడుతూ పాడండి. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. జీసస్, ప్రైజ్ ది లార్డ్ మై గాడ్. మహోన్నతురాలికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కరములు తట్టి స్తుతించి యేసయ్యను ఆరాధిస్తూ సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారిని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా.
శత్రువుల కూలద్రోసి జయము కూర్చును, నిత్యమైన జీవమిచ్చి పరము చేర్చును. శత్రువుల కూలద్రోసి జయము కూర్చును, నిత్యమైన జీవమిచ్చి పరము చేర్చును. యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును, యేసయ్యను కొలిస్తే రక్షణ కలుగును. చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం, యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. ఆయుష్ను పొడిగించి తృప్తినీయను, నీ ఆయుష్ను పొడిగించే దేవుడైన చప్పట్లు కొట్టి యేసయ్యను ఆరాధిస్తూ అన్ని సంఘాలలో, అన్ని స్థలాల్లో, ప్రతి గృహంలో యేసయ్యకి ఆరాధన. ఆయుష్ను పొడిగించి తృప్తినీయులు, క్షేమముగా నడిపించి వృద్ధి చేయును. ఆమేన్. ఆయుష్ను పొడిగించి తృప్తి చేయును, ఆమేన్. క్షేమముగా నడిపించి వృద్ధి చేయును. యేసు కొరకు తప్పిస్తే కార్యం జరుగును, ఆమేన్. యేసు కొరకు తప్పిస్తే కార్యం జరుగును. చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, ఉత్సాహంతో. చాటించేదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం, యేసునామం ఆమేన్. గొప్ప నామం, యేసునామం పూజనీయం. సన్నుతింపబడు చప్పట్లు కొట్టి ఉత్సాహంగా పాడదాం. స్తుతి నొందదగిన ఒకే నామము, సన్నుతింపబడును ఎల్లకాలము. స్తుతి నొందదగిన ఒకే నామము. చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. ఆమేన్. జీసస్, ప్రైజ్ ది లార్డ్, వర్షిప్ యు మై గాడ్. మహోన్నతుడా, సర్వాధికారి, ఆటంకములు అధిగమించే కృప దయచేయము నాయనా. ఆటంకాలను జయించే కృప నీ ప్రజలకు దయచేయండి. మన కర్మలెత్తి పాడదాం, చేతులెత్తి. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. ఎలాంటి రోగమైన స్వస్థపరచును, కీడేమి అంటకుండా భద్రపరచును. యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును, యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును. చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ, చాటించెదము అతిశయిస్తూ కార్యములను వివరిస్తూ. యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం, యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం. కర్మలు తట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? చప్పట్లు కొడుతుంది. అయ్యా, నీ కృపకే స్తోత్రాలు చెల్లిస్తున్న మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రం. ఈ సమయంలో ఆటంకములు అధిగమించిన వేళ అనేటువంటి వర్తమానం మనం వినబోతున్నాం. మరొక కీర్తన పాడి ఈ మూడో ఆరాధనలో రక్షకుడైన యేసయ్యకు మహిమ చెల్లిస్తూ ఉత్సాహంతోనూ సంతోషంతోనూ ఆర్భాటంతో దేవుని స్తుతిస్తూ పాడమని వాక్యం సెలవిస్తుంది. చప్పట్లు కొట్టి సర్వజనులు దేవుని స్తుతించమన్నాడు. చప్పట్లు కొట్టుట, ఆర్భాటంతో స్తుతించుట అది మన ఆత్మకు, మన ఆరాధనలో ఉండాల్సింది కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే వారందరినీ ప్రభు బలపరిచి గొప్ప ఉజ్జీవంతో మీ హృదయాన్ని నింపునుగాక. మీకు రెండంతల బలము ప్రభు దయచేయునుగాక. చూడండి, మీరు చక్కగా చప్పట్లు కొడుతూ పాడుతూ ఉన్నారనుకోండి, పాడుతుండగానే సగం రోగాలు పారిపోతాయి.
అన్ని రోగాలు పారిపోవును గాక. దురాత్మలు, బలహీనతలు, అనారోగ్యాలు మిమ్మల్ని విడిచిపోవును గాక. ఎక్కడ ఏ ఇంట్లో ఉండి ఆరాధన చేస్తున్నా, ఏ గదిలో ఉన్నా, ఏ ఆరాధన స్థలంలో ఉన్నా, ఏ సంఘములో నుండి ప్రార్థిస్తున్నా, నీ పైకి దేవుని మహిమ దిగి వచ్చి దేవుని కార్యాలు జరుగును గాక. స్తుతిస్తూ పాడదాం, ప్రభుని మహిమపరుస్తూ. ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తూ దేవుడు నా దేవుడు, ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. ఆమేన్. ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానం ఇచ్చినవాడు, వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు, నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు. పాడాలి. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. యోసేపును ఐగుప్తుకే ప్రధానిని చేశాడు. అబ్రహామునకు ఆలస్యమైన ఇస్సాకునిచ్చాడు. యోసేపును ఐగుప్తుకే ప్రధానిని చేశాడు. వాగ్దానమిచ్చినవాడు, నన్ను విడువని వాడు, నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. ఆమేన్, ఆమేన్. ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. ఉత్తమమైన దానిని నాకు అనుగ్రహిస్తాడు, ఉన్నత శిఖరమున నన్ను నిలబెడతాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నన్ను మరువనివాడు, నిన్ను మరువడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడని ఉత్సాహంతో పాడి ప్రభుని గనపరుద్దాం. ఈ ఆదివారం దినమున ప్రభుని మహిమపరుస్తూ కరములు తట్టి ఉత్తమమైన దానిని నాకు అనుగ్రహిస్తాడు. ఉన్నత శిఖరమున నన్ను తను నిలబెడతాడు. ఉత్తమమైన దానిని నాకు అనుగ్రహిస్తాడు. ఉన్నత శిఖరమున నన్ను తను నిలబెడతాడు. వాగ్దానమిచ్చినవాడు, నన్ను మరువని